అంటే you are finding center of mass position about center of mass. ఇది ఎట్లుంటుంది అని అంటే లెట్స్ సే మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళి దగ్గర కాదు చార్మినార్ దగ్గరనే అంటే చార్మినార్ లోపలనే ఉన్నారు. పక్కన ఉన్న పర్సన్ని చార్మినార్ ఎక్కడా అన్నారు. వాడు ఏం చేస్తాడు, కింద నుంచి మీద దాకా చూస్తాడు. విచ్ ఈస్ ఎట్ డిస్టెన్స్ ఆఫ్ ఆర్ డిస్టెన్స్ ఎక్కడి నుండి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ నుంచి. ఎక్కడి నుంచి జెడ్ యాక్సిస్ చూసిల్లా ఆర్ డిస్టెన్స్ ఇదంతా ఆరే. స్పియర్ అనుకోండి, మాస్ మొత్తం ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నది, సర్ఫేస్ మీద, రైట్? సర్ఫేస్ మీద దూరంగా ఉన్నది, యాక్సిస్ కి చాలా దూరంగా ఉన్నది, సర్ఫేస్ మీదనే ఉన్నది మాస్. అది మధ్యలో అంతా డొల్ల ఏం లేదు, సో మొత్తం సర్ఫేస్ మీదనే ఉన్నది. ఓకే, ఇప్పుడు సాలిడ్ స్పియర్ గురించి ఆలోచించండి. మాస్ మొత్తం మంచిగా మొత్తం నిండుగా స్ప్రెడ్ అయి ఉన్నది అన్నట్టు. ఇప్పుడు చెప్పండి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దేనికి ఎక్కువ ఉంటుంది? అల్టిమేట్లీ ఈ డయాగ్నల్స్ కి ఇది పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై అవుతుంది. ఇట్లనే అప్లై అవ్వాలని ఏం లేదు. మీరు ఏ టూ పర్పెండిక్యులర్ యాక్సిస్ తీసుకున్నా, అంటే మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎట్లా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఈ రెండు ఇక్కడ పర్పెండిక్యులర్ ఉన్నాయి, ఇట్లా పెట్టినా పర్పెండిక్యులరే ఉంటాయి, ఇట్లా పెట్టినా పర్పెండిక్యులరే ఉంటాయి, ఇట్లా పెట్టినా పర్పెండిక్యులరే ఉంటాయి. ఓకే, సో నీడ్ నాట్ టు బి ఆల్వేస్ లైక్ దిస్. మీరు ఎట్లా తిప్పినా కూడా పర్పెండిక్యులర్ గానే ఉంటాయి. అందరు బాగున్నారు కదా? నేను కూడా మస్తున్నా. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ బి. మై నేమ్ ఇస్ సర్వేష్. లాస్ట్ క్లాస్ లో మనము 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్స్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో డిస్కస్ చేసినాం. కంటిన్యూషన్ ఈరోజు. బట్ వి విల్ డిస్కస్ సమ్ థియరమ్స్. యాక్సిస్ థియరమ్స్ అంటారు. దట్ ఈస్ ప్యారలల్ యాక్సిస్ థియరం, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. మనకి రిజల్ట్స్ ఇంపార్టెంట్. ఓకే, అంటే ప్యారలల్ యాక్సిస్ థియరం ఫైనల్ రిజల్ట్ ఎంత, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఫైనల్ రిజల్ట్ ఎంత, వాటిని ఎట్లా అప్లై చేయాలి, ఇదే ఇంపార్టెంట్. డెరివేషన్ పార్ట్ వదిలేసేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డెరివేషన్, బట్ మీకు రిజల్ట్ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అండ్ ఆల్సో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ కి, ఇంకొన్ని ఆబ్జెక్ట్స్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. అట్లనే కొన్ని న్యూమెరికల్స్ కూడా తీసుకొచ్చిన. ఈ క్లాస్ లో విల్ బి డిస్కసింగ్ how to find moment of inertia for different axis of rotations, okay, using parallel axis theorem and perpendicular axis theorem. So ఎట్లాంటి ఓరియంటేషన్స్ ఉన్నా కూడా ఈ 2 యాక్సిస్ థియరమ్స్ యూజ్ చేసి దాన్ని సింప్లిఫై చేయొచ్చు అన్నమాట. ఓకే, అట్లనే మంచి న్యూమెరికల్స్ ఉన్నాయి, చూద్దాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్. ఫస్ట్ parallel axis theorem. Parallel axis theorem అంటే ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్ ఏదైతే సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పోయే యాక్సిస్ ఉందో దట్ ఈస్ జనరల్లీ న్యాచురల్ యాక్సిస్. ఇది ఒక రిజిడ్ బాడీ, రైట్? ఇది ఒక రిజిడ్ బాడీ. ఈ యాక్సిస్ ఉంది చూసిందా, దిస్ ఈస్ నథింగ్ బట్ ద వన్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. ఎప్పుడైనా పర్పెండిక్యులర్ టు ప్లేన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్, దాన్ని న్యాచురల్ యాక్సిస్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇది ఒక డిస్క్ షేప్ లో ఉంది, దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇది. ఓకే, సో సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఒక యాక్సిస్ అనేది పాస్ అయితే దీన్ని న్యాచురల్ యాక్సిస్ అని అంటాం. ఈ ప్లేన్ కి ఈ యాక్సిస్ అనేది పర్పెండిక్యులర్ ఉందా లేదా? ఉన్నది, అంతే, సరిపోతుంది. మీరు ఇంకో యాక్సిస్ కూడా తీసుకోవచ్చు. సార్ ఇది కూడా న్యాచురల్ యాక్సిసా? కాదు, ఇది ప్యారలల్ టు ప్లేన్ ఉన్నది, బట్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్, బట్ ప్యారలల్ టు ప్లేన్. ఇది న్యాచురల్ యాక్సిస్ కాదు. సో న్యాచురల్ యాక్సిస్ కి ప్యారలల్ ఉంటుంది. ఓకే, చూద్దాం. ఎవ్రీ టైం న్యాచురల్ యాక్సిస్ తోనే ప్యారలల్ ఉండాలని ఏం లేదు. అదొక డిస్క్లైమర్ ఇక్కడ. సెంటర్ ఆఫ్ మాస్ నుంచి యాక్సిస్ ఎట్లయినా పోవచ్చు. న్యాచురల్ యాక్సిస్ అంటే మాత్రం ఇట్ షుడ్ బి పర్పెండిక్యులర్ టు ద ప్లేన్. ఓకే, టూ కేసెస్. ఇదేమో పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఉంది, ఇక్కడ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఎట్లుంది, పర్పెండిక్యులర్ టు ప్లేన్. ఇట్లా పెట్టింది అనుకోండి, ఇది పర్పెండిక్యులర్ టు ప్లేన్ కాదు కదా, బట్ స్టిల్ దిస్ ఈస్ యాక్సిస్. లైక్ ఇట్లా విసర్కర్ ఉంటుంది కదా, విసర్కర్ ఇట్లా మధ్యలో పెట్టినాం అనుకోండి, అట్లా అనమాట. సో ఇట్ ఈస్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, బట్ ఇట్ ఈస్ నాట్ న్యాచురల్ యాక్సిస్. బట్ ఇది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతుంది, ఇట్లా పాస్ అవ్వట్లేదు. ఇట్లా పాస్ అయినా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతున్నట్టే, ఇట్లా పాస్ అయినా సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతున్నట్టే. ఫైన్. సో నౌ లెట్స్ అండర్స్టాండ్ దిస్ థియరం. ఇక్కడ ఒక ర్యాండమ్ గా సి I want to find out moment of inertia through this axis. దీన్ని IP అని అనుకుంటా. IP. P indicates parallel axis. అంతే, సింపుల్. So I am considering one small mass. ఎంత మాస్? dm. ఇక్కడ ఉంది dm.
ఓకే, సో ఈ డిఎం అనేది నాకు నా టార్గెట్ ఏంది అని అంటే ఈ యాక్సిస్ నుంచి నేను మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఐ మీన్ ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ హోల్ రిజిడ్ బాడీ, ఓకే, ఫ్రమ్ దిస్ యాక్సిస్. సో దానికి ఏం చేస్తున్నాం, ఒక చిన్న మాస్ తీసుకుంటాం, ఆ మాస్ ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది కదా, ఓవరాల్ మాస్ వచ్చేస్తుంది కదా. సో ఐఎమ్ టేకింగ్ స్మాల్ ఎలిమెంటల్ మాస్. ఈ ఎలిమెంటల్ మాస్ డిస్టెన్స్ అనేది స్మాల్ ఆర్ అని అనుకుందాం. ఎక్కడ నుండి, ఫ్రమ్ ద యాక్సిస్ విచ్ ఇస్ ప్యారలల్, ఇక్కడ నుండి. ఓకే, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇది హెచ్. ఓకే, సో దిస్ ఇస్ హెచ్, ఐ కెన్ రైట్ హెచ్. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్ ఇదేంటిది, దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ మాస్. ఈ యాక్సిస్ అనేది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతుంది, మైండ్ లో పెట్టుకోండి అది. ఇక్కడ నుండి ఇక్కడ డిస్టెన్స్ లెట్స్ సే దిస్ ఇస్ సంథింగ్ లైక్ ఎక్స్. ఓకే రైట్, దీన్ని మీరు వెక్టర్ లాగా అజ్యూమ్ చేసుకున్నారు అనుకోండి, పారలెలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్ గుర్తుంది కదా. ఇక్కడ నుండి ఇక్కడికి O to C, ఇక్కడ నుండి ఇక్కడికి C to P, ఇదే కదా రిజల్టెంట్, అంటే ఈ రిజల్టెంట్ ఆరే కదా, రైట్. ఇదేంటిది హెచ్, ఇదేంటిది ఎక్స్. మరి హెచ్ కి ఎక్స్ కి మధ్యలో యాంగిల్ ఏంటిది, దీన్ని కొంచెం ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం, లెట్స్ సే సంథింగ్ లైక్ థీటా. అంతే కదా, వెక్టర్ ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా. సి దిస్ ఇస్ వెక్టర్, సో దీన్ని మీరు ఇట్లా ఎక్స్టెండ్ చేసుకున్నారు అనుకో, రెండు టైల్స్ అటాచ్ అయి ఉన్నాయి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్. సో యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ ఎంత వచ్చింది, థీటా వచ్చింది. పారలెలోగ్రామ్ లా చెప్పండి, మాగ్నిట్యూడ్ కి r స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు h స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2xh cos theta. గుర్తుంది కదా పారలెలోగ్రామ్ లో, దట్స్ ఇట్. సో నౌ వాట్ we are going to do, by using this relation మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేద్దాం త్రూ ప్యారలల్ యాక్సిస్. సో ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ స్మాల్ పార్టికల్ ఫార్ములా ఏంటిది, mr స్క్వేర్. అంతే కదా, పార్టికల్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే mr స్క్వేర్, అంతే. సో స్మాల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా విచ్ ఇస్ di, విచ్ ఇస్ ఈక్వల్స్ టు dm, స్మాల్ మాస్ కాబట్టి dm. ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఈ యాక్సిస్ నుంచి నా టార్గెట్, సో ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది, r డిస్టెన్స్, సో r స్క్వేర్. సో నౌ యూ స్టార్ట్ ఇంటిగ్రేటింగ్. ఈ మొత్తం ఇంటిగ్రేట్ చేస్తే నీకు టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుంది. ఎక్కడ నుంచి, అబౌట్ దిస్ ప్యారలల్ యాక్సిస్. సో దీన్ని IP అని రాసుకుంటా, డన్. సో నౌ r స్క్వేర్ అంటే నాకు ఒక రిజల్ట్ వచ్చింది ఇక్కడ. వాట్ ఈస్ దట్ రిజల్ట్, h స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2xh cos theta, that's it. సో ఇంటిగ్రేట్. నా ఒక్కొక్క టర్మ్ విడివిడిగా రాసుకోండి. ఇంటిగ్రల్ ఆఫ్ dm h స్క్వేర్ ఆర్ h స్క్వేర్ dm ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ x స్క్వేర్ dm ప్లస్ ఇంటిగ్రల్ ఆఫ్ 2xh cos theta dm, రైట్. సో దీస్ ఆర్ ద టర్మ్స్. ఒక ఈ టర్మ్స్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. h అనేది ఏంటిది, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ యాక్సిస్ అండ్ యాక్సిస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్, అది కాన్స్టెంటే కదా, ఫైన్. సో h స్క్వేర్ కాన్స్టెంట్ కాబట్టి యూ కెన్ టేక్ h స్క్వేర్ అవుట్ సైడ్. అప్పుడు h స్క్వేర్ ఇంటిగ్రల్ ఆఫ్ dm అంటే ఏంటిది, ఈ చిన్న చిన్న ఎలిమెంట్స్ అన్ని మొత్తం రిజిడ్ బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి, అవన్నీ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, టోటల్ మాస్ వస్తుంది. సో ఐఎమ్ రైటింగ్ టోటల్ మాస్ డైరెక్ట్లీ క్యాపిటల్ M. ఓకేనా. ఇక్కడ చూడండి సేమ్, x ఈస్ కాన్స్టెంట్, x స్క్వేర్ ని బయట రాయొచ్చు. ఇంటిగ్రల్ ఆఫ్ dm ఏమవుతుంది, m ఇంటూ x స్క్వేర్. ఓకే, ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా, ఇక్కడ వచ్చింది. సగం మందికి అర్థం కాదు ఇది. అసలు మనం ఏం చేస్తాం, మన బుక్లలో జీరో అయిపోయాయి, అది జీరో. సమ్ ఆఫ్ మాస్ మూమెంట్స్ ఇస్ ఈక్వల్ టు జీరో. ఎందుకు జీరో, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. అఫ్ కోర్స్ అది జీరోనే, పక్కా జీరోనే, బట్ ఎందుకు జీరో అవుతుంది, సి ఈ 2h అనేది బయట రాసుకోండి. ఐఎమ్ రైటింగ్ సమ్వేర్ హియర్, ఇక్కడ చూడండి, మళ్ళీ వేరే పేజ్ ఇస్తే ఇబ్బంది అవుతుంది. సో ఇంటిగ్రల్ ఆఫ్ 2h బయట రాద్దాం, dm ఇంటూ ఎక్స్. ఓకే, అఫ్ కోర్స్ కాస్ థీటా కూడా ఉంది, రైట్, కాస్ థీటా. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కేర్ఫుల్లీ, మనకి సెంటర్ ఆఫ్ మాస్ కి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటిది అది, m1x1 plus m2x2 plus m3x3 so on by m1 plus m2 plus m3. ఇది పార్టికల్ సిస్టమ్ కి అయితే. కంటిన్యూస్ బాడీకి ఏం రాస్తాం, కంటిన్యూస్ బాడీకి ఇంటిగ్రల్ ఆఫ్ x dm బై టోటల్ మాస్ అని రాస్తాం కదా, అంటే మీకు x కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ వచ్చేస్తుంది, రైట్. సో ఈ సిచ్యువేషన్ ఏంటిదని అంటే, మీరు
In case if I multiply with m and if I divide with m తో మల్టిప్లై చేసి m తో ఇక్కడ డివైడ్ చేసేసిన, ఇదంతా ఏంటిది? సెంటర్ ఆఫ్ మాస్. yes or no? అంటే you are finding center of mass position about center of mass. ఇది ఎట్లుంటుంది అని అంటే, లెట్స్ సే మీరు చార్మినార్ దగ్గరికి వెళ్ళి, దగ్గర కాదు చార్మినార్ దగ్గరనే, అంటే చార్మినార్ లోపలనే ఉన్నారు. పక్కన ఉన్న పర్సన్ ని చార్మినార్ ఎక్కడా అని అన్నారు. వాడు ఏం చేస్తాడు? కింద నుంచి మీరు దవ్వి ఇస్తాడు. ద సేమ్ సిచ్యువేషన్ అన్నట్టు. ఇక్కడ ఆల్రెడీ మీరు సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర ఉండి అగైన్ యూ ఆర్ ట్రైంగ్ టు ఫైండ్ అవుట్ సెంటర్ ఆఫ్ మాస్, విచ్ మీన్స్ యూ విల్ నాట్ గెట్ ఎనీ డిస్టెన్స్. అక్కడ మాస్ మూమెంట్స్ అబౌట్ సెంటర్ ఆఫ్ మాస్ అనేది జీరో. ఎందుకు అవుతుంది? మీరు నిలబడిందే సెంటర్ ఆఫ్ మాస్ దగ్గర, అవన్నీ చేస్తే నీకు వచ్చేదే సెంటర్ ఆఫ్ మాస్. సో ఇండైరెక్ట్లీ యు ఆర్ ఆన్ ద సెంటర్ ఆఫ్ మాస్, దెర్ వోంట్ బి ఎనీ డిస్టెన్స్. ఓకే, యూజువల్ గా మీకు గుర్తుంది కదా, మన సెంటర్ ఆఫ్ మాస్ అనేది ఒక రిఫరెన్స్ గా తీసుకుంటాం. అదొక పాయింట్, ఇట్స్ అ పాయింట్, నాట్ యాక్చువల్లీ వేర్ మాస్ ఇస్ కాన్సన్ట్రేటెడ్. అదొక పాయింట్. సో మెజారిటీ కండిషన్స్ లో మనం దాన్ని 0,0 అని తీసుకుంటాం. గుర్తుందా? 0,0 తీసుకోవాలని రూల్ ఏం లేదు, బట్ రిఫరెన్స్ కోసం, రైట్? సో దాట్ జీరో సమ్ ఆఫ్ మూమెంట్స్, అంటే యు ఆర్ ఆన్ ద సెంటర్ ఆఫ్ మాస్ అండ్ ట్రైంగ్ టు క్యాలిక్యులేట్ వేర్ ద సెంటర్ ఆఫ్ మాస్. సో యూ విల్ బి గెటింగ్ జీరో. అది దాని మీనింగ్. లేదు సార్ ఇదంతా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నాయంటే ఒక స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, సమ్ ఆఫ్ మాస్ మూమెంట్స్ ఈజ్ జీరో, అంతే. సో నౌ యూ జస్ట్ లుక్ ఎట్ దిస్ రిలేషన్. ఇక్కడ నాకు ఐపీ ఎంత వచ్చింది? mh² ప్లస్ mx². డన్. సో mh² అంటే ఏంటిది? ఈ మొత్తం మాస్ ఉంది కదా, h is nothing but distance between the axis. Which axis? Parallel axis and axis about center of mass. Okay, mh², that is fine. mx² అంటే ఏంటిది? అబౌట్ సెంటర్ ఆఫ్ మాసే కదా. ఈ మాస్ అనేది x అంటే ఏంటిది? ఇక్కడ x అంటే ఏంటిది? డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ మాస్. ఇక్కడ ఒకటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ప్లేన్ ఉంది కదా, ఈ ప్లేన్ మీదనే మనము ఈ పాయింట్ తీసుకున్నాం. ఓకే, ఈ ప్లేన్ మీదనే పాయింట్ తీసుకున్నాం. అంటే వెదర్ యూ టేక్ యాక్సిస్ హియర్, ఓకే, వెదర్ యూ టేక్ యాక్సిస్ హియర్, ఈ లైన్ డ్రా చేస్తే పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. మీరు యాక్సిస్ ఇక్కడ ఎక్కడన్నా తీసుకున్నా కూడా ఇక్కడ నుంచి డిస్టెన్స్ తీసుకున్నా పర్పెండిక్యులర్ గానే ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా మీరు యాంగిల్స్ అబ్జర్వ్ చేయొచ్చు. యూజువల్గా ఇక్కడ 90, ఇక్కడ 90 ఉంది. దాని మీనింగ్ ఏంటిది? ఈ ప్లేన్ కి ఈ యాక్సిస్ ఎక్కడ తీసుకున్నా పర్పెండిక్యులర్ గా ఉండేది. అంటే ప్లేన్ మీద డిస్టెన్స్, లెట్స్ సే ఇదంతా XY ప్లేన్ అని అనుకుందాం. ఇప్పుడు మీరు ఎక్కడ పర్పెండిక్యులర్ తీసుకున్నా, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఎక్కడ తీసుకున్నా కూడా ఇట్ బికమ్స్ Z యాక్సిస్. సో Z యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్. దేనికి? ఏ డిస్టెన్స్ తీసుకున్నా XY ప్లేన్ మీద దాని మీద పర్పెండిక్యులర్. అంటే ఇక్కడ R ఉంది చూసిల్లా, అది ఈ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ అనే ఉంటుంది. X ఉంది చూసిల్లా, అది కూడా ఈ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ అనే ఉంటుంది. డన్. ఓకే, సో నౌ mx² is what? mx² is nothing but ICM, moment of inertia through center of mass. So finally we got one expression, that is IP is equals to ICM plus mh² or mx² or md², ఏదో ఒకటి. But you should understand what is h. h అంటే ఏంటిది? distance between ICM and IP. ఓకే, సో సార్ దీనివల్ల యూజ్ ఏంది? దీనివల్ల టూ మెనీ యూజెస్ ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బిఫోర్ క్లాస్ లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ఎ రాడ్ కనుక్కున్నాం. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ ఎ రాడ్ అబౌట్ ఇట్స్ సెంటర్, దట్ ఈస్ న్యాచురల్ యాక్సిస్. ఈ వాల్యూ మనకి ఎంత వచ్చింది? ml²/12 వచ్చింది, అంతేనా? ఇఫ్ ద లెంత్ ఈస్ L, we got ml²/12. ఇన్ కేస్ మనం త్రూ 1 end కనుక్కోవాలనంటే మనం ఏం చేసినాం? మళ్ళీ లిమిట్స్ అనేది 0 to L సబ్స్టిట్యూట్ చేసి వీ డిడ్ దిస్. సో సింపుల్ గా చేయాలనంటే దిస్ ఈజ్ ప్యారలల్ టు దిస్. ఇది ICM, అవునా? ఇదేంటిది? IP. నాకు ఇప్పుడు IP కావాలి, రైట్? సో IP ఫార్ములా ఏంటిది? ICM ప్లస్ mh². ICM ఎంత? ml²/12 ప్లస్ mh². h is nothing but distance from parallel axis to axis of natural axis or center of mass నుంచి వేరు. ఇదెంత? L/2. So ml²/4. If you solve this, you will be getting ml²/3. అంతే. ఎంత సింపుల్ గా వచ్చేసింది, రైట్? ఇంకొకటి మీరు కొంచెం ఫీల్ అవ్వాలి ఈ స్టేట్మెంట్ ని. వెన్ ఎవర్ వి కన్సిడర్ ఎనీ యాక్సిస్,
ప్యారలల్ యాక్సిస్. ఓకే, మీరు సెంటర్ ఆఫ్ మాస్ నుంచి దూరం పోతున్నట్టే, అవునా కదా, న్యాచురల్ యాక్సిస్ నుంచి దూరం పోతున్నట్టే. ఈ స్క్వేర్ లామినాని ఇట్లా తిప్పుతున్నా అనుకోండి, ఓకే, త్రూ న్యాచురల్ యాక్సిస్ తిప్పుతున్నా. ఇఫ్ ఐ చేంజ్ ద యాక్సిస్ సమ్వేర్, ఇక్కడ పెట్టి తిప్పుతున్నా, చూడండి, ఇక్కడ పెట్టి తిప్పుతున్నా, ఇప్పుడు అల్టిమేట్లీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ అయిపోయింది, కిందికి వెళ్ళి తిప్పుతున్నా, అందుకే తిరుగుతుంది కంటిన్యూస్ లా. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ అయిపోయింది. ఎందుకు ఎక్కువైంది? సి, జనరల్ గా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? త్రూ సెంటర్ ఆఫ్ మాస్ ml²/12. ఇప్పుడు త్రూ 1 ఎండ్ చేసిండు, అప్పుడు ఏమైంది? ml²/3 అయింది. అంటే డినామినేటర్ ఏమైంది? ఇక్కడ నుండి ఇక్కడికి తగ్గింది కదా. ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. ఓవరాల్ వాల్యూ ఏమవుతుంది? పెరుగుతుంది. విచ్ మీన్స్ వెన్ ఎవర్ వీ కన్సిడర్ a parallel axis, it will generally go away from the center of mass. అప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమవుతుంది? పెరుగుతూనే ఉంటుంది. సి, ఫస్ట్ కేస్ ఇదో, ఇది ఒక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఈ స్క్వేర్ లామినా కూడా ఫైండ్ అవుట్ చేద్దాం ఈ రోజు క్లాస్ లో. అందాక లెట్స్ సే సంథింగ్ లైక్ I. సో దీనికి ఒక మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I ఉంది. ఇప్పుడు కొంచెం దూరం పైన, రైట్, సంథింగ్ లైక్ I1. ఇంకా దూరం పైన, ఇగో ఆల్మోస్ట్ కార్నర్ నుంచి. ఓకే, సో అన్నిటికంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కడ ఎక్కువ ఉంటుంది? సెంటర్ 1, 2 and 3 ఏ ఆర్డర్ లో ఎక్కువ ఉంటుంది? అల్టిమేట్లీ 3 ఎందుకు? చాలా దూరం ఉంది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి, రైట్? సో హియర్ యూ విల్ బి గెటింగ్ మోర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దాన్ హియర్. ఈ రాడ్ కూడా కంపేర్ చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు రాడ్ ఉంది, నేను 3 యాక్సెస్ ఇచ్చేసిన. లెట్స్ సే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ I1, this is something like I2, this is something like I3. Which moment of inertia is greater? Or else arrange them in descending order anna. Enardham I3 greater than I2 greater than I1. That's it. అర్థమైందా? ఇట్లా కంపేర్ చేసుకోవాలి. చూద్దాం, ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. రింగ్స్ అయినా, లేకపోతే డిస్క్ అయినా, స్పియర్స్ అయినా, వీటన్నిటికీ ప్యారలల్ యాక్సిస్ థియరం ఎట్లా అప్లై చేద్దాం అనేది చూద్దాం. Right, now let's understand perpendicular axis theorem. Perpendicular axis theorem name itself says ఏంటి? ఈ రెండు యాక్సిస్ కి ఏదైతే పర్పెండిక్యులర్ ఉంటుందో, రైట్? సో డైరెక్ట్ రిజల్ట్ we can write IZ is nothing but IX plus IY. ఇది రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ నుంచి అర్థం చేసుకోండి, IX and IY కి పర్పెండిక్యులర్ ఉండేది IZ, రైట్? అంతే థియరం, ఇంకేం లేదు. ఇప్పుడు మీరు ఒక పాయింట్ కన్సిడర్ చేసుకోండి. పాయింట్ అంటే ఇది ఒక పాయింట్ మాస్, ఎనీథింగ్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? R. ఎస్, ఈ R అనేది కెన్ ఐ రైట్, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ R² అనేది ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ X² + Y². సార్ ఎట్లా రాద్దాం సార్? సి, మీకు ఎప్పుడైనా కూడా ఒక ప్లేన్ తీసుకున్నారనుకోండి, యూ కెన్ ఇమాజిన్ 3 యాక్సిస్. ప్లేన్ కే ఓన్లీ అప్లికబుల్ ఫర్ ప్లేన్, 3D ఆబ్జెక్ట్స్ కి కాదు. Strictly for a single plane only this is applicable. మరి 3D ఆబ్జెక్ట్స్ కి ఎందుకు అప్లికబుల్ కాదు సార్? 3D ఆబ్జెక్ట్స్ కి బొచ్చర్ ప్లేన్స్ ఉంటాయి. సాలిడ్ స్పియర్ అయినా, హాలో స్పియర్ అయినా మీరు ఎట్లానే చేసుకోవచ్చు. ప్లేన్ అంటే ఏంటిది? ఒక ఆబ్జెక్ట్ ని కట్ చేయాలి. నేను ఇట్లా కట్ చేసుకోవచ్చు, 3 డైమెన్షన్ ఆబ్జెక్ట్స్ ఇట్లా 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 ఇట్లయినా కట్ చేసుకోవచ్చు. సో యూ కెన్ ఇమాజిన్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్లేన్స్. బట్ నేను ఇట్లా ఒక కార్డ్బోర్డ్ చూపించిన అనుకోండి, ఇదే ప్లేన్ ఇంకా. ఓకే, రైట్. సో నౌ సి, let's say this is x axis, this is y axis, and పైకి ఏదైతే పాయింట్ అయి ఉందో అది z axis. ఓకేనా, రైట్. సో నౌ ఈ z axis అనేది దేనికి పర్పెండిక్యులర్ ఉన్నది? x, ఇది y అన్నా కదా, y కి పర్పెండిక్యులర్ ఉంది, x కి పర్పెండిక్యులర్ ఉంది. ఓకే, సో నౌ ఇఫ్ ఐ కన్సిడర్ అ పాయింట్ r డిస్టెన్స్ లో ఒక పాయింట్ కన్సిడర్ చేస్తున్నా. దీని మీద కన్సిడర్ చేస్తున్న ప్లేన్ మీద, అంటే మీకు ఇట్లా చూపిస్తున్నా చూడండి, ఇక్కడ we are considering a point somewhere here which is at a distance of r distance ఎక్కడ నుండి? x axis y axis z axis నుంచి. ఎక్కడ నుంచి? z axis. చూసిల్లా, r distance ఇదంతా r. ఓకే, సో ఈ r distance లో ఈ పాయింట్ ఉన్నది. ఈ x axis నుంచి లెట్స్ సే దిస్ ఇస్ సమ్ x, y యాక్సిస్ నుంచి లెట్స్ సే సంథింగ్ లైక్ y, ఎనీథింగ్. సో ఈ x అండ్ y అనేది పర్పెండిక్యులర్ ఉన్నాయి కదా ఒకదానికి ఒకటి.
ఆర్ అనేది రిజల్టెంటే కదా అయ్యేది. ఇక్కడ మీకు అంత క్లియర్గా అనిపించకపోవచ్చు, ఎందుకంటే ఒక ప్లేనర్ బోర్డ్ అనేది ప్లేన్ మీద మీకు 3 డైమెన్షన్ ఇమాజిన్ చేసుకోవాలంటే కొంచెం డిఫికల్ట్ అవుతుంది. మీరు బ్రెయిన్లో విజువలైజ్ చేసుకోవాలి. వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్, ఇక్కడ ఒక పాయింట్, రైట్? ఈ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉంది ఈ పర్పెండిక్యులర్ కి, అంటే జెడ్ యాక్సిస్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఆర్ డిస్టెన్స్ లో ఉంది. ఎక్స్ యాక్సిస్ కి లెట్స్ సే ఎక్స్ డిస్టెన్స్ ఆర్ వై డిస్టెన్స్, ఏదో ఒకటి ఎక్స్ వై ఎట్లయినా ఓకే, నో ప్రాబ్లం. సో ఎక్స్ అండ్ వై ఒకదానికి ఒకటి పర్పెండిక్యులర్ ఉన్నాయి. పైథాగరస్ థీరం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్, దట్స్ ఇట్. అంతేనా? ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్, సో dmr స్క్వేర్, అంతే కదా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ z యాక్సిస్ ఇస్ నథింగ్ బట్ dmr స్క్వేర్. నాకు ఇక్కడ నుంచి అంటే మీకు స్మాల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా తీసుకోవాలి కదా, ఓకే, di, దీన్ని ఇంటిగ్రేట్ చేయాలి, యూ విల్ బి గెటింగ్ iz. మరి di అంటే ఎంత, dm మల్టిప్లైడ్ విత్ r స్క్వేర్. మరి r స్క్వేర్ అంటే ఎంత, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. సో దీన్ని కూడా మీరు ఇంటిగ్రేట్ చేయాలి, రైట్? సో x స్క్వేర్ y స్క్వేర్ కాన్స్టెంట్స్, సో ఇంటిగ్రల్ ఆఫ్ dm అంటే m వస్తుంది, x స్క్వేర్ ప్లస్ m y స్క్వేర్. mx స్క్వేర్ అంటే నథింగ్ బట్ ix, my స్క్వేర్ అంటే నథింగ్ బట్ iy, విచ్ ఇస్ ఈక్వల్స్ టు iz. ఈ రెండు థియరమ్స్ చాలు ఇంకా మనకి. యూ కెన్ సాల్వ్ n నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఏ యాక్సిస్ నుంచి వచ్చిన ఈ రెండు థియరమ్స్ తోని యూ కెన్ మేనేజ్ టు డూ ఎనీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్. బట్ మేక్ షూర్ ఖచ్చితంగా మీరు తీసుకునే యాక్సిస్ కి z అనేది పర్పెండిక్యులర్ గానే ఉండాలి, అట్లనే తీసుకోవాలి. పర్పెండిక్యులర్, మ్యూచువల్ గా పర్పెండిక్యులర్ ఉండాలి. ఎక్స్ కి వై కి పర్పెండిక్యులర్ ఎట్లయితే z ఉంటుందో మీరు అట్లానే తీసుకోవాలి, ఓకే? సో దిస్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ 3D ఆబ్జెక్ట్స్. ఎందుకు సార్, ఎందుకు 3D ఆబ్జెక్ట్స్ అప్లికబుల్ కావాలంటే, ఇప్పుడు ఇక్కడ చూద్దాం, యూ హ్యావ్ టు టేక్ 2 పర్పెండిక్యులర్ యాక్సిస్, ఓకే? థర్డ్ వన్ ఈ రెండింటికి పర్పెండిక్యులర్ ఉండాలి. లేదా ఒక 2 minutes ఆగండి, నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు చెప్తాం. నౌ లెట్స్ సే హియర్ దీస్ ఆర్ రింగ్స్, అన్నిటికీ మాస్ ఎంఏ ఉంది. ఇదేంటిది, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా త్రూ న్యాచురల్ యాక్సిస్. ఎంత, mr స్క్వేర్. రేడియస్ అన్ని ఆర్ఏ అనుకోండి, ఇది ఆర్ఏ, అది ఆర్ఏ, అది ఆర్ఏ, మొత్తం క్యాపిటల్ ఆర్ఏ, ఓకేనా? సో వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ దిస్ రింగ్, mr స్క్వేర్, రైట్? ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే అబౌట్ ఈ యాక్సిస్ కావాలి, అబౌట్ ఈ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత. ఇది ప్యారలల్ యాక్సిసే కదా, దేనికి ప్యారలల్ ఉంది, దీనికి ప్యారలల్ ఉంది. దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆల్రెడీ నాకు mr స్క్వేర్ అని తెలుసు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, r. సో వాట్ ఈస్ ఫార్ములా ఫర్ ప్యారలల్ యాక్సిస్ థియరం, ip is equals to icm ప్లస్ ఎంత డిస్టెన్స్ ఉంది, r డిస్టెన్స్ ఉంది, సో mr స్క్వేర్. మనం mh స్క్వేర్ అని రాసుకున్నాం కదా, ఇక్కడ r డిస్టెన్స్ ఉంది కాబట్టి mr స్క్వేర్. సో icm ఆల్రెడీ mr స్క్వేర్ ప్లస్ mr స్క్వేర్, మీకు ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ, 2mr స్క్వేర్. చూసి ఇలా క్లియర్ గా పెరిగింది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ప్యారలల్ యాక్సిస్ చేస్తే పెరుగుతూనే ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినా, మీకు యాక్సిస్ అని అంటే బాడీ లోపలనే ఉండాలని రూల్ ఏం లేదు, ఎక్కడైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రింగే ఉన్నది, ఓకే, ఇక్కడ తీసుకున్న యాక్సిస్, అబౌట్ దిస్ యాక్సిస్ నాకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పండి అని అన్నా. సో మీరు ఏమనుకుంటారు, సార్ అది బాడీ బయట ఉన్నది, కాంట్ బి డిటర్మైన్డ్ అని ఒక ఆప్షన్ ఉన్నది అనుకోండి, మళ్ళీ 70% దానికే టిక్ కొడతారు. సి ఏ పొజిషన్ నుంచి అయినా తిరగచ్చు. ఇప్పుడు ఇది ఉంది, దీనికి కనెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎర్త్ కి సన్ కి డైరెక్ట్ ఫిజికల్ అట్రాక్షన్ ఏం లేదు కదా, ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ ఇట్ ఈస్ రివాల్వింగ్ రౌండ్, రైట్? సో ఇక్కడ కూడా అంతే, ఏదో ఒక ఫోర్స్, మ్యాగ్నెట్స్, చార్జెస్ ఏదో ఒకటి ఉంది. సో ఇప్పుడు ఈ బాల్ ఇట్లా చుట్టూ తిరుగుతుంది, అంతేగాని ఇట్లనే తిరగాలని రూల్ ఏం లేదు కదా, రైట్? సో ఇట్ కెన్ ఈవెన్ రొటేట్ లైక్ దిస్. అట్లనే ఈ ఆబ్జెక్ట్ అనేది అబౌట్ దిస్ యాక్సిస్ కూడా తిరగచ్చు. ఎట్లా తిరుగుతుంది సార్ అని అంటే లైక్ దిస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, ఇట్లా అండర్స్టాండ్, ఇట్లా తిరుగుతుంది. సో ఇట్ కెన్ రొటేట్. ఆ రొటేషన్ యాక్సిస్ ఎట్లా ఇస్తే మీరు దాని ప్రాబ్లమ్ అట్లా చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ లెట్స్ సే ఒక 2r డిస్టెన్స్ ఇచ్చేయండి. ఇప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, ఇది ప్యారలల్ యాక్సిస్ విచ్ ఈస్ mr స్క్వేర్, అంతే కదా, icm ప్లస్ mh స్క్వేర్.
h అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎంత 2r ప్లస్ m ఇంటూ 2r హోల్ స్క్వేర్ అవుతుంది. అట్లా సాల్వ్ చేయాలి. ఓకే, నౌ కమింగ్ టు ద సేమ్ రింగ్. డిస్క్ కూడా సేమ్ అప్లై చేయొచ్చు. నేను రింగ్ చెప్పినా కదా, మీరు డిస్క్ ట్రై చేయొచ్చు. డిస్క్ ఏముంది mr²/2 ఉంటుంది. ఓకే, సో అంటే ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ డిస్క్ మీకు mr²/2 ప్లస్ mr² అవుతుంది. అంతే కదా, మళ్ళీ డిస్క్ కూడా డిస్టెన్స్ r అవుతుంది. సో mr²/2 ప్లస్ mr². లుక్ ఎట్ దిస్. ఈ యాక్సిస్ ఏంటనంటే ఫస్ట్ కేసులో, ఇప్పుడు ఈ కేసు ఉంది కదా, ఇది యాక్సిస్. ఓకే, న్యాచురల్ యాక్సిస్. ఇది ఉంది చూసిల్లా, ఇది. యు అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఇది న్యాచురల్ యాక్సిస్ కాదు, ప్లేన్ కి ప్యారలల్ గా ఉన్నది. ఇది పర్పెండిక్యులర్ ఉన్నది. ఇది ఎట్లా ఉంది? ప్యారలల్, అంటే ఇట్లా తిరుగుతుంది అన్న అర్థం. ఓకే, రైట్. సో ఫస్ట్ యూ షుడ్ ఫైండ్ దిస్. దీనికి మనకి ఏం ఫార్ములా లేదు. మనకి ఇన్ కేసు రింగ్ కి త్రూ సెంటర్ ఆఫ్ మాస్ అంటే mr². బట్ దీనికి ఏం లేదు. మనం ఏం చేద్దామని అంటే దీన్ని ఇట్లా రెండు షేప్స్ గా రెండు పర్పెండిక్యులర్ యాక్సిస్ తీసుకోండి. సి, ఇదేమో IY అనుకుందాం. ఇదేంటిది? లెట్స్ సే దిస్ ఈజ్ సంథింగ్ లైక్ IX. ఓకే, ఇక్కడ ఇక్కడ ఈ యాక్సిస్ ఉంది విషయంలో పర్పెండిక్యులర్ యాక్సిస్. ఇదేమైతుంది? IZ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫార్ములా పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం? IZ ఈజ్ ఈక్వల్స్ టు IX ప్లస్ IY. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, IX అయినా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, IX అయినా IY అయినా బోత్ ఆర్ సేమ్. బోత్ ఆర్ సేమ్. చూడండి, సిమెట్రీ ఫాలో అవుతా లేదు. ఇది ఇటు సైడ్ నుంచి హాఫ్ కట్ చేసింది, ఇటు సైడ్ నుంచి హాఫ్ కట్ చేసింది. ప్రాబ్లం లేదు, బోత్ ఆర్ సేమ్. నౌ IX IY రెండు వాల్యూస్ తెలియదు. బట్ నేను ఏం చేస్తానంటే IX IY రెండు ఒకటే కాబట్టి ఐదర్ ఐ విల్ టేక్ 2IX ఆర్ 2IY, ఎనీథింగ్. ఇంకో స్టెప్ రాద్దాం పట్టండి. IZ is equals to IX plus IY. సో ఈ రెండింటిని I can make it as 2IX, 2IY కూడా రాసుకోవచ్చు. బట్ IZ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు కదా, పర్పెండిక్యులర్ న్యాచురల్ యాక్సిస్. ఇగో ఇట్లా ఇట్లా రైట్, ఇట్లా తిరుగుతుంది అనుకోండి. ఇదే కదా Z యాక్సిస్. సో ఈ వాల్యూ మనకు ఆల్రెడీ తెలుసు. ఎంత అది? mr². సో ఈ 2 ఇటు పంపించాలి అనుకోండి, మనకు IX వాల్యూ ఎంత అవుతుంది? mr²/2 అయిపోయింది. సింపుల్, రైట్. సో ఇది పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం యూజ్ చేసినాం. అర్థమైందా? సో ఇప్పుడు మీకు IY అడిగినా IX అడిగినా ఇదే ఆన్సర్. వెదర్ హీ సే IY కూడా ఇదే ఆన్సర్. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం యూజ్ చేస్తే కూడా కొన్ని ఆన్సర్స్ వస్తాయి. నౌ ట్రై టు ఆన్సర్ దిస్. ఇప్పుడు యాక్సిస్ అనేది ఇట్లా దీనికి ప్యారలల్ ఉంది. అబౌట్ దిస్ యాక్సిస్ నాకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. ఇది ఒక ప్యారలల్ యాక్సిస్. దేనికి ప్యారలల్ యాక్సిస్ తో మంచిగా ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు సార్ అని అంటే, సి, దీనికి ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, సో దీనికి ఇట్లా ప్యారలల్ ఉంది, దీనికి ఇట్లా ప్యారలల్ ఉంది. అంతేగాని దీనికి ప్యారలల్ గా లేదు. ఇదేంటిది? న్యాచురల్ యాక్సిస్. త్రూ న్యాచురల్ యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్. త్రూ న్యాచురల్ యాక్సిస్ అంటే పర్పెండిక్యులర్ అండ్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? mr². బట్ ఇట్లుంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసాం. ఎంత? అది mr²/2. సో దిస్ ఈస్ నాట్ mr², దిస్ ఈస్ వాట్? mr²/2. అర్థమైందా? డన్. సో నౌ IP. వాట్ ఈస్ IP? IP ఈజ్ ఈక్వల్స్ టు ICM ప్లస్ mx² ఆర్ mh². ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? రేడియస్ r. రైట్. సో ఆన్సర్ ఏమవుతుంది? IP వాల్యూ ICM. ICM is nothing but mr²/2 ప్లస్ m, డిస్టెన్స్ బిట్వీన్ ఈ రెండు యాక్సిస్ ఎంత? r². సో వాట్ ఈస్ ద ఆన్సర్? 3mr²/2. అట్లా సాల్వ్ చేయాలి. ఓకే, సో మీకు ఎట్లా ఇచ్చినా కూడా ఈ రెండు యాక్సిస్ తోని మోస్ట్లీ వీకెండ్ కొన్ని ఉంటాయి ప్రాబ్లమ్స్. దాన్ని బట్టి అవి కూడా సాల్వ్ చేద్దాం. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ దిస్. సో ఇక్కడ ఒక సాలిడ్ స్పియర్ ఉంది. సాలిడ్ స్పియర్ అనగానే సార్ 2/3 mr² 2/5 mr², అబ్బా కన్ఫ్యూజ్ అవుతున్నా సార్.
నో నీడ్ ఆఫ్ ఎనీ కన్ఫ్యూజన్. మీకు జస్ట్ కొంచెం టైం తీసుకొని ఫస్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మీకు అర్థమైంది కదా. మీకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అర్థం కాలేదు అనుకోండి, ఐ మీన్ ఆ బేసిక్స్ అర్థం కాలేదు అనుకోండి, ఎక్కడైనా మళ్ళీ డౌట్స్ అరైజ్ అయితేనే ఉంటాయి. సో అందుకే ఒకసారి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చాప్టర్ చూడండి, మన సిరీస్లో ఆల్రెడీ అయిపోయి ఉన్నాయి కదా, అది ఫస్ట్ చూడండి. కంప్లీట్ ఐడియా వచ్చినాకనే అసలు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటిది ఒక ఫీల్ వచ్చినాకనే దెన్ వీ కెన్ డూ ఆల్ దిస్, రైట్. సో ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ సాలిడ్ స్పియర్ అనుకుందాం. మరి సాలిడ్ స్పియర్ అనగానే నాకు కన్ఫ్యూజ్ అవుతున్నా, 2/3 mr², 2/5 mr². నాకు ఈ రెండు ఫార్ములాస్ అయితే తెలుసు, బట్ లిటిల్ కన్ఫ్యూజన్, మనం అయితే డెరైవ్ చేయలేం కదా, ఇట్ విల్ టేక్ సో మచ్ టైం, బట్ వి మస్ట్ నో దీస్ ఫార్ములాస్. ఓకే, సో ఏది సార్ ఏది? ఓకే, ఒక్కటి ఐడెంటిఫై చేయండి, ఈ రెండింటిలో ఏది పెద్దదో ఏది చిన్నదో ఐడెంటిఫై చేయండి. డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది, మిగతా అన్ని సేమే కదా, రైట్. డినామినేటర్ ఇక్కడ ఎక్కువ ఉంది అంటే ఓవరాల్ వాల్యూ ఇది తక్కువ, ఇది తక్కువ. ఇక్కడ డినామినేటర్ తక్కువ అంటే ఓవరాల్ వాల్యూ ఇది ఎక్కువ, అంటే దిస్ ఇస్ గ్రేటర్ వాల్యూ, రైట్. రైట్, ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా గురించి ఆలోచిద్దాం. సి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉండాలి అని అంటే ఇట్ డజంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ మాస్ డిస్ట్రిబ్యూషన్. ఆ మాస్ ఓన్లీ మాస్ మీద డిపెండ్ కాదు, మాస్ ఎట్లా డిస్ట్రిబ్యూట్ అయిందో కూడా డిపెండ్ అవుతుంది, అంతే కదా. ఈ మాస్ రొటేషనల్ యాక్సిస్ నుంచి ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా, మాస్ సేమే, బట్ అది ఎక్కడ ఉన్నదో దాని మీద కూడా డిపెండ్ అవుతుంది, రైట్. సో మాస్ సాలిడ్ స్పియర్ కైనా హాలో స్పియర్ కైనా ఎం అని అనుకుందాం. ఓకే, సో హాలో స్పియర్ అనుకోండి, మాస్ మొత్తం ఎక్కడ కాన్సన్ట్రేట్ అయి ఉన్నది? సర్ఫేస్ మీద, రైట్. సర్ఫేస్ మీద దూరంగా ఉన్నది, యాక్సిస్ కి చాలా దూరంగా ఉన్నది, సర్ఫేస్ మీదనే ఉన్నది మాస్, అది మధ్యలో అంతా డొల్ల ఏం లేదు, సో మొత్తం సర్ఫేస్ మీదనే ఉన్నది. ఓకే, ఇప్పుడు సాలిడ్ స్పియర్ గురించి ఆలోచించండి, మాస్ మొత్తం మంచిగా మొత్తం నిండుగా ఉన్నది, నిండుగా స్ప్రెడ్ అయి ఉన్నది అన్నట్టు. ఇప్పుడు చెప్పండి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా దేనికి ఎక్కువ ఉంటుంది? అల్టిమేట్లీ హాలో స్పియర్. సో 2/3 mr² దేనికి? హాలో స్పియర్ కి. 2/5 mr² సాలిడ్ స్పియర్ కి. అంతే, మీకు జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్ దీన్ని ఇంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసినా కానీ మీకు ఆ చిన్న లాజిక్ అర్థమైతే సరిపోతుంది. ఇందులో ఏ పెద్ద వాల్యూ అది హాలో స్పియర్ కి ఉండాలి అంతే. సో నేను దీన్ని సాలిడ్ స్పియర్ అన్నా కాబట్టి అబౌట్ దిస్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? 2/5 mr². డన్, రైట్. నౌ నాకు అబౌట్ దిస్ యాక్సిస్ కావాలి, అబౌట్ ఈ యాక్సిస్. ఇది అబ్జర్వ్ చేయండి, ఇది ప్యారలల్ ఉందా లేదా? ఎస్. సో మరి ప్యారలల్ యాక్సిస్ థియరం ఏం యూజ్ చేయొచ్చు? ప్యారలల్ యాక్సిస్ థియరం ఇస్ నథింగ్ బట్ ఐపీ వాల్యూ ఎంత? ఐపీ ఇస్ ఈక్వల్స్ టు ఐసిఎం ప్లస్ mx². x అంటే డిస్టెన్స్ బిట్వీన్ యాక్సిస్, సెంటర్ ఆఫ్ మాస్ యాక్సిస్ అండ్ ప్యారలల్ యాక్సిస్. సో ఐసిఎం వాల్యూ ఎంత? 2/5 mr² ప్లస్ mr². సో ఆన్సర్ ఎంత వచ్చేస్తుంది? సో 2/5 mr² అంటే ఇక్కడ 7 mr²/5. ఇది సాలిడ్ స్పియర్ అయితే ఎస్ఎస్ అంటే సర్ఫేస్ సర్వీ కాదు, సాలిడ్ స్పియర్. ఓకేనా, రైట్. సో సాలిడ్ స్పియర్ అయితే ఇది ఫార్ములా. ఇప్పుడు ఇది హాలో స్పియర్ అనుకుందాం, లెట్స్ సే హాలో స్పియర్. సో సేమ్ అబౌట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా న్యాచురల్ యాక్సిస్ చెప్పండి, 2/5 2/3 2/3 mr². డన్. సో నౌ ప్యారలల్ యాక్సిస్. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 2/3 mr². ఇది సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవుతుంది ప్లస్ mr². డన్, అయిపోయింది కదా. సార్ ఎందుకు పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం వర్కౌట్ అవ్వదు? ఎందుకు వర్కౌట్ అవుతుంది? సి మీరు యాక్సిస్ ఎట్లా తీసుకున్నా కూడా ఇట్ ఈస్ పియర్సింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఇట్లా లోపలికి ఇట్లా ఇంజెక్ట్ చేయండి, చేస్తే కిందికి వస్తుంది. ఓకే ఫైన్, ఇక్కడ తీసుకున్నారు, డన్, వచ్చేసింది. సార్ ఇక్కడ తీసుకుందాం సార్, ఇక్కడ తీసుకుంటే దీనికి ప్యారలల్ గా ఇక్కడికి వెళ్ళి ఇంజెక్ట్ చేయొచ్చు కదా, అది కూడా న్యాచురల్ యాక్సిస్ అవుతుంది. సో ఇది 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 ఇవన్నీ మీరు ఎట్లా తీసుకున్నా కూడా ఇఫ్ ఇట్ ఈస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ మాస్ ఇట్ విల్ బి యాక్టింగ్ లైక్ న్యాచురల్ యాక్సిస్. ప్లేన్ లో లాగా మనకి 2 కండిషన్స్ ఉండవు సార్, పర్పెండిక్యులర్ టు ప్లేన్, ప్యారలల్ టు ప్లేన్, ఇట్లా ఉండదు. మీరు స్పియర్ నుంచి న్యాచురల్ యాక్సిస్ సెంటర్ ఆఫ్ మాస్ నుంచి పాస్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఎట్లా పాస్ అయినా కూడా న్యాచురల్ యాక్సిస్ అవుతుంది. సో అందుకే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం మనం అప్లై చేయడానికి లేదు, ఓన్లీ ప్యారలల్ యాక్సిస్ థియరం. వెదర్ ఇట్ ఈస్ సిలిండర్, కోన్, ఎనీథింగ్ వీ కెన్ ఓన్లీ అప్లై. మొత్తం 3 డైమెన్షన్ ఆబ్జెక్ట్స్ దేనికైనా కూడా ప్యారలల్ యాక్సిస్ థియరమే అప్లై చేయడానికి వస్తుంది. వెదర్ ఇట్ ఈస్ క్యూబాయిడ్, ఎనీథింగ్ అవన్నీ చూద్దాం కావాలి క్లాస్ లో. మొత్తం మీకు సార్ ఇన్ని షేప్స్ ఉన్నాయా, ఇవన్నీ ఇంత ఈజీగా వచ్చినాయి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ అని
క్లియర్గా అర్థం కావాలి మీకు. రెక్టాంగులర్ లామినా. ఓకే, సో రెక్టాంగులర్ లామినా కంటే ముందు ఒక చిన్న టాపిక్, దట్ ఈస్ మనం ఎట్లా ఇగ్నోర్ చేసినాం. రైట్, మాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ. ఇది అర్థం చేసుకోండి ఫస్ట్. లాస్ట్ క్లాస్ లో వెదర్ ఇట్ ఈస్ డిస్క్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ సాలిడ్ సిలిండర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ అని చెప్పిన. అట్లనే రింగ్ అయినా హాలో సిలిండర్ అయినా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా సేమ్ అని చెప్పిన. ఎందుకు? అదొక మాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ. ఒక యాక్సిస్ నుంచి మాస్ అనేది సిమెట్రికల్ గా స్ప్రెడ్ అవుతూ ఉందనుకోండి, అబౌట్ దట్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా సేమ్ అంతే ఉంటుంది, రిమైన్ సేమ్. సి if size of a body in all dimensions is increased in such a way that its mass distribution about given axis of rotation remains same, then moment of inertia also remains same. Sir, ఏం సార్ ఇది అర్థం కాలేదు, ఎట్లా చూద్దాం. లెట్స్ సే హియర్ ఐ గాట్ ఎ సిలిండర్. ఈ సిలిండర్ ని చాలా చిన్నగా చేసిన అనుకో, ఇట్ విల్ బి లైక్ డిస్క్. సో ఇప్పుడు ఈ సిలిండర్ ని పెద్దగా చేసుకుంటూ పోతున్నా, రైట్, డన్. ఇట్లా పెద్దగా చేసుకుంటూ పోతున్నా. దాని మీనింగ్ ఏంటిది? ఈ ప్లేట్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ పోతున్నాం, మాస్ అనేది ఈక్వల్ గా పెంచుకుంటూ పోతున్నాం. అంటే మీకు ఇటు సైడ్ ఎక్కువ, ఇటు సైడ్ తక్కువ, ఇట్లా ఒక కోన్ షేప్ లో కానీ లేకపోతే ఒక బేస్బాల్ బ్యాట్ షేప్ లో కానీ ఇట్లా వస్తలేదు, సిమెట్రికల్ గా వస్తుంది, సిమెట్రికల్ గా మాస్ వస్తుంది. సో వెన్ వి కన్సిడర్ ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకుంటే, ఇప్పుడు ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకుంటున్నాం. ఈ నెంబర్ ఆఫ్ పీసెస్ గా కట్ చేసినాం అనుకోండి, మనకు ఒక్కొక్క పీస్ ఏమొస్తుంది? డిస్కే కదా, రైట్. ఆల్ డిస్క్స్ ఆర్ ఈక్వల్ డిస్టెన్స్ ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్, అంతే కదా. మీకు ఒక్కొక్క డిస్క్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అనేది, దాని నెక్స్ట్ డిస్క్ మాస్ డిస్ట్రిబ్యూషన్, దాని నెక్స్ట్ డిస్క్ మాస్ డిస్ట్రిబ్యూషన్ అన్ని సేమే ఉంటాయి, ప్రాబ్లమే లేదు. సో మీరు ఈ మాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీని బేస్ చేసుకొని మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఫర్ సో మెనీ థింగ్స్ వీ కెన్ ఫైండ్ అవుట్. ఫింగర్ టిప్స్ మీద అయిపోతుంది ఎట్లా. లెట్స్ సే ఫస్ట్ బేసిక్ నుంచి, సార్ ఇది ఒక మాస్ m, రైట్. సో దిస్ ఈజ్ రొటేషనల్ యాక్సిస్. సో ఈ రొటేషనల్ యాక్సిస్ చుట్టూ ఇది తిరుగుతుంది. ఓకే ఫైన్. సో వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? ఈ డిస్టెన్స్ r అయితే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్స్ టు mr², సార్. డన్. ఓకే, నేనేం చేస్తానంటే, సార్ ఇక్కడ ఒక చిన్న రాడ్ ఉంది, చిన్న రాడ్ కాదు, సన్న రాడ్, థిన్ రాడ్. థిన్ రాడ్ అంటే మీరు విజువలైజ్ ఎట్లా చేసుకుందాం అని అంటే, లెట్స్ సే హియర్ ఇస్ ఎ థిన్ రాడ్. దిస్ థిన్ రాడ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పార్టికల్స్, చిన్న మాసెస్, చిన్న డిఎం అన్ని జాయిన్ అయిపోయి. లెట్స్ సే దిస్ టోటల్ మాస్ ఆఫ్ ద రాడ్ ఇస్ m. టోటల్ మాస్ ఆఫ్ ద రాడ్ ఎంత? m. దాన్ని మళ్ళీ పీసెస్ చేస్తే డిఎం అవుతుంది. ఓకే, నౌ దిస్ ఈస్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఇది కూడా సేమ్ డిస్టెన్స్ r డిస్టెన్స్ లోనే ఉంది. ఈ రాడ్ మొత్తం ఈ యాక్సిస్ చుట్టూ తిరుగుతుంది ఇట్లా. అబౌట్ దిస్ యాక్సిస్ ఇట్ ఈస్ రొటేటింగ్. ఓకే, ఇట్లా చూడండి, ఇది రాడ్. ఓకే, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇట్లా తిరుగుతాం అంతే. ఇక్కడ వరకు అవుతుంది చేయి మొత్తం ఇట్లా తిప్పుతాం ఇట్లా, రైట్. ఇట్ ఈస్ రొటేటింగ్ లైక్ దిస్. నౌ యూ సీ దిస్ రాడ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ ఒక్కొక్క ఎలిమెంట్ అనేది డిస్టెన్స్ అనేది r లో ఉందా, డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం అన్ని ఎలిమెంట్స్ r డిస్టెన్స్ లోనే ఉంది కదా. డన్. సో వెన్ యూ టేక్ సింగిల్ ఎలిమెంట్ dm ఇంటూ r², దీన్ని ఇంటిగ్రేట్ చేస్తే, ఈ మొత్తం dm ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ పోతే మీకు m వస్తుంది, mr², విచ్ ఇస్ క్వైట్ సిమిలర్ కాదు, సేమ్, అవునా కదా, రైట్. దీన్నే మాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాపర్టీ అని అంటాం. ఇప్పుడు నేను చిన్న పాయింట్ మాస్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మీరు నెంబర్ ఆఫ్ వేస్ ఆలోచించండి. ఫస్ట్ థింగ్ ఐ కెన్ థింక్ ఆఫ్ అ రింగ్. రింగ్స్ అన్ని జాయిన్ చేసుకుంటూ పోతే ఏమొస్తుంది? హాలో సిలిండర్. అయిపోయింది. హాలో సిలిండర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr², రింగ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr². నౌ థింక్ ఆఫ్ అనదర్ షేప్, ఇంకొక షేప్, డిస్క్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2. నెక్స్ట్ సాలిడ్ సిలిండర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr²/2. ఇంకా కొన్ని చూద్దాం లైక్ దిస్. సి లెట్స్ సే రాడ్. ఈ రాడ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఇట్స్ సెంటర్ ఎంత? లెంత్ ఆఫ్ ద రాడ్ L అనుకుంటే ml²/12. ఇది ఆల్రెడీ డిస్కస్ చేసినాం కదా. ఇట్లాంటి రాడ్స్ అన్ని నేను స్ప్రెడ్ చేసుకుంటూ పోతున్నా. ఇట్లాంటి రాడ్స్ అన్ని స్ప్రెడ్ చేసుకుంటూ పోతే అదొక రెక్టాంగిల్ అయిపోతుంది, అదొక రెక్టాంగులర్ లామినా అవుతుంది.
ఏమవుతుంది, రెక్టాంగులర్ లామినా. అప్పుడు దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, ml²/12. గాట్ ఇట్, రైట్. సార్ ఇది ml²/12, ఓకే. అబౌట్ దిస్ యాక్సిస్ ఎంత సార్ మరి, రైట్. ఇది అబ్జర్వ్ చేయండి, దీన్ని ఇట్లా తిప్పినా అనుకోండి, ఇట్లా, అంతే కదా. ఇట్లాంటి రాడ్స్ అన్ని స్ప్రెడ్ చేసుకుంటూ పోతున్నా. ఇది బ్రెడ్త్ బి అనుకోండి, ఇది లెంత్ ఎల్ అయితే బ్రెడ్త్ బి అనుకోండి. సో దిస్ ఇస్ బ్రెడ్త్ బి, ఓకే. సో ఇప్పుడు ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్, రైట్. ఇక్కడ ml²/12 ఉన్నది, ఇక్కడ ఏముంటుంది, mb²/12 ఉంటుంది, అంతే కదా. ఇంకా ఆలోచించండి, ఇంకా అంతేనా, ఇంకేం లేవా, ఇంకా ఉన్నాయి. యూ కెన్ టేక్ అ రెక్టాంగులర్ లామినా and you can make it a cuboid. Another cuboid మన దగ్గర ఉంది, right. So see here, this is a cuboid. If it is a cube, then మీకు ml²/12 అని అంటే ma²/12 అవుతుంది, లెంత్ a అయితే. ఇటు కూడా ma²/12 అవుతుంది. ఎల్ అయినా లెంత్ అయినా పెడితేనే ఒకటే కదా స్క్వేర్ కి. ఇప్పుడు చూడండి, ఇది కూడా ఒక డిస్ట్రిబ్యూషన్, మాస్ డిస్ట్రిబ్యూషన్. ఈ లెంత్స్ అన్ని, ఈ ప్లేన్స్ అన్ని అటాచ్ అయి ఉన్నాయి. ఇఫ్ ఐ కన్సిడర్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్, ఇట్లా ఒక యాక్సిస్ ఆఫ్ రొటేషన్ తీసుకున్నా అనుకోండి. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈజ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? సింపుల్, ఈ సెంటర్ ఉంది కదా, అబౌట్ దిస్ సెంటర్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇది కాదు, ఇది మీరు ఫైండ్ అవుట్ చేసింది, ఇక్కడ ఫైండ్ అవుట్ చేసింది ఇది, ఓకే. ఇది మీరు ఫైండ్ అవుట్ చేసింది, మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. చేద్దాం, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇట్లాంటి అన్ని జాయిన్ చేసుకుంటూ పోతే మనకు వచ్చేది ఏంటిది, క్యూబాయిడ్ ఆర్ క్యూబ్, ఎనీథింగ్. ఇట్లాంటి అన్ని జాయిన్ చేసుకుంటూ పోతే వచ్చేది ఏంటిది, క్యూబ్ ఆర్ క్యూబాయిడ్. సి, ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్. అంటే ఫస్ట్ అబౌట్ దిస్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంతకుముందు చూపించిన ఎగ్జాంపుల్ పోదాం. ఇక ఈ రెక్టాంగులర్ లామినాని ప్రాపర్గా అర్థం చేసుకుంటే మీకు ప్రాబ్లమ్ అనలైజింగ్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది రెక్టాంగులర్ లామినా, ఐఎమ్ టేకింగ్ డిఫరెంట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఫస్ట్ ఇది డైరెక్ట్ చెప్పేయాలి ఆన్సర్. ఇగో ఇది లెంత్ ఎల్, ఇది బ్రెడ్త్ బి, ఓకే. సో అబౌట్ దిస్ యాక్సిస్ ఎంత, ఇంతమంది చెప్పినా కదా, ఎంత, ml²/12. ఎట్లా ఇమాజిన్ చేసుకోవాలి సార్, ఇవన్నీ నెంబర్ ఆఫ్ రాడ్స్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా స్ప్రెడ్ అయినాయి. ఇక్కడ దాకానే కాదు, మొత్తం స్ప్రెడ్ అయినా కూడా ml²/12, రైట్. సో యాక్సిస్ అనేది లెంత్ ని కట్ చేస్తుంది, ml²/12, రైట్. ఇఫ్ యాక్సిస్ ఇస్ దిస్, రైట్, ఇది యాక్సిస్ అయితే దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ఇది దేన్ని కట్ చేస్తుంది, బ్రెడ్త్ ని. సో వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా హియర్, mb²/12. గాట్ ఇట్, డన్. ఇప్పుడు నాకు కావాల్సిన యాక్సిస్ ఇది కావాలి. ఇది ఎట్లుంటది, పర్పెండిక్యులర్, ఇట్లా అవుట్వర్డ్స్ ఆర్ ఇన్వర్డ్స్ ఇట్లా పోతా ఉంటుంది లోపలికి. దిస్ ఇస్ యాక్సిస్, రైట్. సో దీనికి ఏం అప్లై చేసినాను, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. సో హియర్ దిస్ ఇస్ నథింగ్ బట్ IZ. ఇక్కడ మీరు ఇది x అనుకోవచ్చు, ఇది y అనుకోవచ్చు, ఇది ఏమనుకోవచ్చు, IZ. సో వాట్ ఈస్ IZ ఇస్ ఈక్వల్స్ టు, IZ అని అంటే IX ప్లస్ IY. సో నౌ వాట్ ఈస్ IX, mb²/12, IY ఎంత, ml²/12. ఇక్కడ m/12 కామన్ తీస్తే l² ప్లస్ b². ఇది దేనికి, ఇది ఒకవేళ రెక్టాంగిల్ అయితే, ఒకవేళ స్క్వేర్ అయితే l అయినా b అయినా ఒకటే కదా. సో యూ కెన్ మేక్ m/12, l² ప్లస్ l², 2l², 2 1s 2 6. సో ml²/6 అవుతుంది. ఇది దేనికి, స్క్వేర్ ఆఫ్ లెంత్ l. గాట్ ఇట్, రైట్. ఇదే కాదు, ఇంకా చాలా కావాలి నాకు, చాలా కావాలి, ఒకటే కాదు. ఒకటి చేసి తప్పించుకుందాం అనుకుంటా, అలా నో, వీ నీడ్ టు డూ మోర్. సో ఇంకొక యాక్సిస్ చూద్దాం. ఇది కావాలి నాకు. ఇప్పుడు ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, రైట్. సో ఫస్ట్ యూనిట్ టు ఐడెంటిఫై, ఇది ఒక ప్యారలల్ యాక్సిస్. దేనికి ప్యారలల్ యాక్సిస్, దీనికి ప్యారలల్ యాక్సిస్, దీనికి కాదు, దీనికి ప్యారలల్ యాక్సిస్. సో ఏం చేయొచ్చు ఇక్కడ నేను, IP is equals to
ఐసి సెంటర్ ఆఫ్ మాస్ నుంచి ఎంత ఇది ml స్క్వేర్ బై 12 ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత l బై 2. మొత్తం డిస్టెన్స్ l అయితే ఇది l బై 2 కదా. సో ml స్క్వేర్ బై 4. ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీకు ఒక రాడ్ వన్ ఎండ్ నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంతో ఐడియా ఉంది కదా. ఎంత ml స్క్వేర్ బై 3 ఈజ్ ఆల్వేస్ అదే వస్తుంది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ml స్క్వేర్ బై 3 అయిపోయింది. దిస్ ఈస్ ml స్క్వేర్ బై 3. ఇప్పుడు మా ఇది చెప్పండి నాకు. ఐ వాంట్ దిస్. దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పండి. సింపుల్ చెప్పాలి. mb స్క్వేర్ బై 3 డన్. అంతే కదా. ఇది ml స్క్వేర్ బై 3 అవుతుంది బికాస్ ఇది వన్ ఎండ్ ఆఫ్ ద రాడ్ లెంత్ ఎంత l. ఇట్లా పెట్టాలి అనుకోండి. ఇక్కడ రాడ్ లెంత్ ఎంత బ్రెడ్త్ b. సో mb స్క్వేర్ బై 3 అవుతుంది. ఓకే, నౌ ఐ వాంట్ అబౌట్ దిస్ యాక్సిస్. ఈ యాక్సిస్ అంటే ఇక్కడ ఉంది, ఇట్లుంది యాక్సిస్, ఇట్లుంటే దేనికి పర్పెండిక్యులర్ ఉన్నట్టు ఇది ix అవుతుంది, అప్పుడు ఇది iy అవుతుంది. అంతే కదా. సో ఐ వాంట్ అబౌట్ దిస్ పాయింట్. ఈ పాయింట్ ఏం పెట్టుకుందాం, లెట్స్ సే సంథింగ్ లైక్ p వద్దులే, p ఆల్రెడీ ప్యారలల్ యాక్సిస్ అనుకుంటాం. q అనుకుందాం. సో ఐ వాంట్ iq అంటే నథింగ్ బట్ ఇక్కడ ix, q ఎందుకు z అని పెట్టుకుంటే అయిపోతుందిగా. ఇక్కడ z అని పెట్టుకున్నా. ఓ షిట్. సరే, లెట్ ఇట్ బి q. సో ix plus iy. What is ix? mb square by 3 plus ml square by 3. So you can take m by 3 common, l square plus b square వచ్చేస్తుంది. అది స్క్వేర్ అయితే l b రెండు ఈక్వల్ తీసుకోండి. You will be getting 2ml square by 3. అర్థమైందా? ఇట్లానే కాదు, మీరు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇంకెక్కడున్నా కూడా తీసుకోవాలి. ఎక్కడున్నా కూడా అదే ప్రాసెస్. సమ్వేర్ ఇక్కడ ఉంది సార్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. ఓకే, మీకు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తారు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకండి. మీకు ఎట్లా అప్లై చేయాలనో ఖచ్చితంగా ఐడియా ఉండాలి. దట్స్ హౌ యూ షుడ్ డూ. నౌ లెట్స్ టాక్ అబౌట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. చిన్న కాన్సెప్ట్. రేడియస్ ఆఫ్ గైరేషన్ అని అంటే మీకు ఒక రిజిడ్ బాడీ ఉన్నది. ఇదంతా ఒక రిజిడ్ బాడీ. దాని మాస్ ఎంత? మాస్ m. ఎంత మాస్? m. ఈ మొత్తం మాస్ ఓకే అబౌట్ డిఫరెంట్ యాక్సిస్ కి డిఫరెంట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఉంటాయి. ఓకే, సో ఈ మొత్తం మాస్ ఒక చిన్న పాయింట్ మాస్ అయితే, రైట్. సో దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అవుతుందో అది రేడియస్ ఆఫ్ గైరేషన్. సింపుల్. ఒక పర్టికులర్ డిస్టెన్స్ లో ఈ మొత్తం మాస్ కాన్సన్ట్రేట్ అయి ఉంటే ఆ డిస్టెన్స్ నే రేడియస్ ఆఫ్ గైరేషన్ అని అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ కన్సిడర్ ఒక రింగ్ తీసుకుందాం. సో ఈ రింగ్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అంటే mr స్క్వేర్ త్రూ న్యాచురల్ యాక్సిస్. ఓకే, సో ఈ mr స్క్వేర్ ని రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇస్ నథింగ్ బట్ mk స్క్వేర్. జనరల్ ఫార్మ్ అన్నమాట. ఏంటిది ఇది? దేనికైనా కూడా mk స్క్వేర్ అని పెట్టుకోవాలి. k ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే మళ్ళీ చెప్తున్నా వినండి. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద డిస్టెన్స్. దేని నుంచి? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి. ఎక్కడికి డిస్టెన్స్? ఈ మొత్తం మాస్ ఒక పాయింట్ మాస్ అయితే అది ఎక్కడ ఉంటుందో అక్కడికి డిస్టెన్స్. అది సెంటర్ ఆఫ్ మాస్ కాదు. సెంటర్ ఆఫ్ మాస్ అంటే ఒక పాయింట్. సెంటర్ ఆఫ్ మాస్ ఇస్ జస్ట్ అ పాయింట్. అక్కడ మాస్ ఉండదు, ఇక్కడ మాస్ ఉంటుంది. ఈ మాస్ కూడా యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. సెంటర్ ఆఫ్ మాస్ ఎప్పటికీ ఫిక్స్డ్. ఒక ఆబ్జెక్ట్ యొక్క సెంటర్ ఆఫ్ మాస్ ఏది అని అంటే ఇదే. అంతే. ఆబ్జెక్ట్ షేప్ చేంజ్ అయినంత వరకు, మాస్ తీసేయనంత వరకు దాన్ని ఎట్లుందో అట్లనే ఉంచారు అనుకోండి, అంతే అక్కడే ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్. బట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇస్ నాట్ లైక్ దట్. మీరు యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చేంజ్ చేసిన కొద్దీ మాస్ కాన్సన్ట్రేషన్ అనేది డిఫరెంట్ పాయింట్స్ లోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు డిఫరెంట్ రేడియస్ ఆఫ్ గైరేషన్స్ ఉంటాయి. రైట్, దట్ ఈస్ ద డిఫరెన్స్. మేజర్ డిఫరెన్స్ ఏంటిది? అది పాయింట్. ఇది రియల్ గానే మాస్ ఒక పాయింట్ దగ్గర ఉంటే, అక్కడ నిజంగానే మాస్ ఉంటే అది ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఎక్కడికి? యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చేంజ్ అవుతా అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్ చేంజ్ అవుతుంది. సెంటర్ ఆఫ్ మాస్ అట్లా కాదుగా. ఓకే, సో ఎనీథింగ్ యూ షుడ్ మేక్ ఈక్వల్ టు mk స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ mr స్క్వేర్ ఉన్నది, దీన్ని mk స్క్వేర్ కి ఈక్వల్ చేయండి.
సో mm క్యాన్సిల్, k ఈజ్ ఈక్వల్స్ టు r. దాని మీనింగ్ ఏం లేదు, మీకు ఈ మొత్తం రింగ్ మాస్ అంతా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంది. అది ఎంత డిస్టెన్స్ లో కాన్సన్ట్రేట్ అయి ఉంది అని అంటే r డిస్టెన్స్ లో కాన్సన్ట్రేట్ అయి ఉంది. అట్లా మనం నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ని చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ గాట్ ఎ స్పియర్. ఏ స్పియర్ సార్? సాలిడ్ స్పియర్ తీసుకుందామా? రైట్. మరి సాలిడ్ స్పియర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? అబ్బా సార్ మళ్ళీ మర్చిపోయినా. ఏం అవసరం లేదు, 2/5 2/3 ఏది ఎక్కువ ఉందో చూసుకో. ఆ ఎక్కువ ఉన్నది ఏమవుతుంది? హాలో స్పియర్ అవుతుంది. తక్కువ ఉంది ఏమవుతుంది? సాలిడ్ అవుతుంది. సో దిస్ ఇస్ 2/5 mr² సాలిడ్ స్పియర్. ఓకేనా? డన్. ఇప్పుడు దీనికి రేడియస్ ఆఫ్ గైరేషన్ ఎంత? సింపుల్, 2/5 mr². దీన్ని దేనికి ఈక్వల్ చేయాలి? mk² కి ఈక్వల్ చేయాలి. సో mm క్యాన్సిల్. సో యూ విల్ బి గెటింగ్ k ఈజ్ ఈక్వల్స్ టు r √2/5. అంటే ఈ మొత్తం సాలిడ్ స్పియర్ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కాన్సన్ట్రేట్ అయి ఉంటే పాయింట్ మాస్ లాగా, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అంటే r √2/5 అట్లా. ఓకే, సో దట్ ఈస్ రేడియస్ ఆఫ్ గైరేషన్. ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోతుంది. సో నౌ లెట్స్ డూ సమ్ ప్రాబ్లమ్స్. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అండ్ అట్ ద సేమ్ టైం కొన్ని మంచి మంచి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఎట్ ద ఎండ్. చూద్దాం. ఇది డైరెక్ట్ చెప్పేయచ్చు కదా ఆన్సర్. I1 I2 ఆర్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. I1 ఇది I2 ఆర్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ టూ సాలిడ్ స్పియర్స్ ఆఫ్ సేమ్ మాస్ అట. Through their centers, about their axis passing through the centers. First one is made up of wood. So let's say this is made up of wood. ఎక్కడ నుంచి పాస్ అవుతుంది? సెంటర్ నుంచి పాస్ అవుతుంది. ఓకే, ఫైన్. నెక్స్ట్ ఈజ్ మేడప్ ఆఫ్ స్టీల్ అంటే సైజ్ చిన్నగా ఉంటుంది కదా. ఓకే, సో దేనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంది అని అంటున్నాడు. సింపుల్, మాస్ డిస్ట్రిబ్యూషన్, దూరం పోతే దానికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కువ ఉంటుంది. సో అల్టిమేట్లీ I1 గ్రేటర్ దాన్ I2. ఓకేనా? ఎంత చిన్నగా ఉంది అనుకోండి, ఎంత క్లోజ్ టు యాక్సిస్ ఉంటే ఏమవుతుంది? అంత తక్కువ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. ఈ రాడ్ని ఇలా తిప్పాలి అని అంటే పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఇట్లా తిప్పాలంటేనే కష్టపడాలి. ఎందుకు? ఇట్లా తిప్పుతున్నా అనుకోండి, ఇదే యాక్సిస్ ఆఫ్ రొటేషన్, చాలా ఈజీ అయిపోతుంది టాస్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A uniform metal rod is rotated in a horizontal plane about a vertical axis passing through its end at a uniform rate. Okay, the tension in the rod is actually ఇక్కడ కింద ఆప్షన్స్ రావాలి, స్పేస్ సరిపోవట్లేదు. ఎక్కడ టెన్షన్ ఎక్కువ ఉంటుంది? రైట్, సెంటర్లో ఎక్కువ ఉంటుందా? ఎక్కడైతే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ టచ్ అయి ఉందో అక్కడ ఎక్కువ ఉంటుందా? లేకపోతే ఇంకో ఎండ్లో ఎక్కువ ఉంటుందా? ఇది క్వశ్చన్. ఓకే, సో నౌ దిస్ ఇస్ ద రాడ్ లైక్ దిస్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇక్కడ ఉంది అండ్ ఇట్ ఈస్ రొటేటింగ్ విత్ కాన్స్టెంట్ రేట్ అంటే కాన్స్టెంట్ యాంగులర్ వెలాసిటీ. ఓకేనా? సో నౌ టెన్షన్ ఎక్కడ ఎక్కువ? టెన్షన్ ఈజ్ నాట్ కాన్స్టెంట్ ఎవ్రీవేర్. టెన్షన్ కీప్స్ చేంజింగ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ అండ్ ఇక్కడ టెన్షన్ ఫైండ్ అవుట్ చేస్తున్నారా అనుకోండి. లెట్స్ సే ఇది హాఫ్ ఆఫ్ ద మాస్, ఇక్కడ ఆల్మోస్ట్ టోటల్ మాస్ అని అనుకుందాం. లేకపోతే ఇక్కడ ఆల్మోస్ట్ టోటల్ మాస్ హ్యాండిల్ చేయాలి. మొత్తం మాస్ని ఇక్కడ పట్టుకొని తిప్పుతున్నా అనుకోండి, ఈ పాయింట్ అనేది మొత్తం మాస్ని బ్యాలెన్స్ చేయాలి. ఓకే, సో ఫ్రమ్ హియర్ దిస్ టోటల్ మాస్ అన్నమాట. టోటల్ మాస్ ఈస్ m. ఇక్కడ నుంచి ఇక్కడ కొంచెం మాసే కదా, కొంచెం మాస్ అంటే హాఫ్ ఆఫ్ ద మాస్ m/2. ఓకే, ఇక్కడ టెన్షన్ అనేది ఎనఫ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఆర్ సెంట్రిపిటల్ ఫోర్స్ ఎనీథింగ్. సో నథింగ్ బట్ T ఈజ్ ఈక్వల్స్ టు mr². ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? లెంత్ L అన్నాడా? ఏమనలేదా? లెట్స్ సే లెంత్ ఈజ్ L. సో యూ కెన్ రైట్ దీన్ని T1 అనుకుందాం, దీన్ని T2 అనుకుందాం. సో T1 అంటే మొత్తం మాస్ ని బ్యాలెన్స్ చేయాలి, ml². ఇది టెన్షన్ అయిపోతుంది, ఇక్కడ కావాలి నాకు. రైట్, సో T2 ఈజ్ ఈక్వల్స్ ఎంత? మాస్ ఇక్కడనే తగ్గిపోయింది కదా. డన్, కంప్లీటెడ్. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మీకు ఎంత ఎక్కువ ఉంటే రైట్ టెన్షన్ అక్కడ అంత ఎక్కువ ఉంటుంది. సింపుల్ స్ట్రాటజీ. ఓకే, సో ఇక్కడ పోతాను ఏమైతే ఉంటుంది? I mean, if you take axis at different points, moment of inertia is different ఉంటుందా? సో ఇది గట్టిగా హోల్డ్ చేసి పట్టుకోవాలి. ఓకే, సో ఏం లేదు, మీరు ఒక స్ట్రింగ్ని తిప్పుతున్నా కూడా మీకు మోస్ట్ ఛాన్సెస్ మన చేయి దగ్గరనే తెగిపోతుంది. ఎందుకు?
అఫ్ కోర్స్ ఆ స్ట్రింగ్ అనేది మనం తీసుకునేది లైటర్ స్ట్రింగ్స్ కాబట్టి ఎక్కడన్నా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ హెవియర్ మన చేయి దగ్గరనే దిగాలి. ఎందుకు అని అంటే ఈ పాయింట్ దగ్గర ఈ మొత్తం మాస్ కూడా బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. కింద లోడ్ ఉంది, ఈ లోడ్ బ్యాలెన్స్ చేయాలి, ఈ వెయిట్ ఆఫ్ ద రాడ్ బ్యాలెన్స్ చేయాలి. అదే ఈ పాయింట్ దగ్గర అనుకోండి, ఈ పాయింట్ దగ్గర ఓన్లీ లోడ్ ని బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. సో టెన్షన్ ఇంక్రీజెస్ విత్ ఫోర్స్, దట్స్ ఇట్, సింపుల్. నెక్స్ట్, 4 point-sized bodies, each of mass m, are fixed at 4 ends of corners of a light square frame అట. ఓకే, ఇక్కడ పాయింట్ ఆబ్జెక్ట్స్ మైండ్ లో పెట్టండి. పాయింట్ ఆబ్జెక్ట్స్, పాయింట్ సైజ్ ఆబ్జెక్ట్స్ కి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా mr², అంతే సింపుల్, mr². ఇన్ కేస్ పాయింట్ సైజ్ కాకపోతే స్పియర్స్ అయితే ఏంది, యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చేంజ్ చేస్తే ఏంది, అవి కూడా చూద్దాం. సో ఫిక్స్డ్ ఎట్ 4 corners, the moment of inertia of the 4 bodies about an axis perpendicular to the plane of frame and passing through its center. మీరు ఈ లైన్ ని బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇట్లా టర్మినాలజీలో ఇచ్చిండు అనుకోండి, సగం మంది మిస్టేక్ చేస్తారు. ఒక చిన్న సర్వే ఉండే, ఎక్కడో కోటాలనో ఎక్కడో అయింది. ఏంటిదని అంటే క్వశ్చన్ ఏం చేసిళ్ళు, ఫస్ట్ ఒక మంచి డయాగ్రామ్ ఇచ్చేసారు, క్వశ్చన్ తో పాటు డయాగ్రామ్ ఇచ్చేసారు, ఫిగర్ ఇచ్చేసి సొల్యూషన్ అడిగితే ఆల్మోస్ట్ 90% కరెక్ట్. దాని తర్వాత ఆ మొత్తం డయాగ్రామ్ లో ఉన్న డీటెయిలింగ్ అంతా జస్ట్ ఒక స్టేట్మెంట్ లాగా క్వశ్చన్ లో ఇచ్చారు, ఒక 2-3 స్టేట్మెంట్స్ లాగా క్వశ్చన్ లో ఇచ్చారు. డీటెయిలింగ్ మొత్తం ఉంది, అంటే మీరు ఆ చదివి డయాగ్రామ్ తీసుకొని ఆన్సర్ తెప్పించుకోవాలన్నమాట. నా ఓన్లీ 30-40% డిడ్ కరెక్ట్. ఎందుకు, ప్రాబ్లం ఏమైతుంది, క్వశ్చన్ అర్థం కాక, డయాగ్రామ్ ఎట్లా రావాలని అర్థం కాక, మోస్ట్ ఆఫ్ దమ్ డూయింగ్ మిస్టేక్స్. సో ప్రాపర్గా అర్థం చేసుకోండి. అని అర్థం కాకుంటే ఒకసారి నాకు కామెంట్ చేయండి. టర్మినాలజీస్ మెయిన్ ఫిజిక్స్ లో ఏంటంటే వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్, రైట్? లెట్స్ టేక్ అ స్క్వేర్. స్క్వేర్ లెక్క ఉందా, రెక్టాంగిల్ లెక్క ఉందా? ఓకే, నౌ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ స్క్వేర్. ఇక్కడ 4 point masses. See, here is mass, here is point mass కాబట్టి చిన్న డ్రా చేస్తున్నా. ఓకేనా, చిన్న డ్రా చేస్తున్నా. డన్. ఒక్కొక్క మాస్ m అట, ఈచ్ మాస్ ఇస్ m, లెంత్ ఈజ్ l. ఓకే, బట్ అడిగింది ఏంటి చూడండి, 4 bodies about an axis perpendicular to the plane. ఇది ప్లేన్ కదా, ఇదిగో దీనికి పర్పెండిక్యులర్. మన దగ్గర ఉన్నది కదా స్క్వేర్, రైట్? స్క్వేర్ లామినా కాదు, ఈ 4 కార్నర్స్ మీద 4 point masses ఉన్నాయి. సో పాసింగ్ త్రూ సెంటర్ అంటే ఇది వస్తుంది, ఇది వస్తుంది, ఇది కూడా వస్తుంది. మరి ఏం తీసుకుందాం చూడండి, ఇక్కడ పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ అంటే ఇది ఒక్కటే, ఇంకే ఛాన్స్ లేదు, రైట్? సో నౌ దిస్ ఇది ఎప్పుడైతే క్రాస్ పెట్టినో అప్పుడు లోపలికి వెళ్తున్నాడు యాక్సిస్. ఓకే, సో దట్ ఈస్ హౌ సింపుల్. అబౌట్ ఈ యాక్సిస్ ఒక్కదాన్ని ఫైండ్ అవుట్ చేయండి, అన్ని సిమెట్రిక్గానే ఉన్నాయి కదా, మల్టిప్లై విత్ 4 అయిపోతుంది. సో దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్, ఇది ఎల్ అంటే టోటల్ డయాగ్నల్ √2l అవుతుంది, అందులో హాఫ్ ఆఫ్ ద డయాగ్నల్ అంటే l/√2 అవుతుంది, అంతేనా? సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా చెప్పండి, ఈ పాయింట్ మాస్ కి అబౌట్ దిస్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? సింపుల్, mr². బట్ r అంటే ఎంత? ml/√2 హోల్ స్క్వేర్. సో ml²/2. అట్లా ఎన్ని పాయింట్ మాసెస్ ఉన్నాయి? 4. అన్ని ఈక్వల్ డిస్టెన్స్ లోనే ఉన్నాయి కదా, చూడండి, ఇది l/√2, ఇది l/√2, ఇది కూడా l/√2. సో సింప్లీ మల్టిప్లై విత్ 4. 2 1s 2 2s. సో ఆన్సర్ ఈస్ 2ml². సో యాక్చువల్లీ పర్పస్ ఇది కాదు, నేను ఈ క్వశ్చన్ తీసుకున్నది. ఇంకా వెరైటీస్ చాలా వెరైటీస్ గా ఎట్లా అడుగుతాడు క్వశ్చన్. ఇప్పుడు యాక్సిస్ ఇది పెట్టినా, ఇట్లుంది యాక్సిస్. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ఇట్లుంది యాక్సిస్. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత? ఓకే, ఇంకెట్లుంటుంది, ఇట్లున్నా ఇవన్నీ ఒకటే. ఇంకా ఈ 2 యాక్సిస్ తీసుకున్నాం, 1 అండ్ దిస్ ఇస్ 2. వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా? ట్రై టు సార్ట్ అవుట్. సి, ఇప్పుడు ఇట్లా తీసుకున్నాను, ఇది అయిపోయింది క్వశ్చన్. ఆన్సర్ ఇది 2ml² ఉంది ఆన్సర్, రైట్? సో 2ml². నౌ ఇఫ్ ఐ టేక్ అబౌట్ దిస్ యాక్సిస్, ఈ మాస్ యాక్సిస్ మీదనే ఉన్నాయి. సో వాటి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాస్ ఎంత? 0. అంతే కదా, డిస్టెన్సే లేదు. డన్. అంటే నీకు ఈ మాస్ వల్ల మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. ఇది ఎల్ డిస్టెన్స్ లో ఉంది, ఇది కూడా ఎల్ డిస్టెన్స్ లో ఉంది. ఎంత? ml². ఇక్కడ కూడా ఎంత? ml². సో ఆన్సర్ ఎంత? 2ml². అంటే మీరు ఇట్లా తిప్పినా
ఒకటే ఇనర్షియా ఉంటుంది. డన్. సో ఈవెన్ ఇఫ్ యూ రొటేట్ అబౌట్ ఇట్స్ సెంటర్ ఆర్ అబౌట్ వన్ ఆఫ్ ఇట్స్ సైడ్ ప్యారలల్ టు ప్లేన్, రెండు సేమే. ఎందుకంటే చూడండి ఈ మాస్ m ఎంత డిస్టెన్స్ లో l స్క్వేర్, సో ml స్క్వేర్. ఇక్కడ కూడా సేమ్ ml స్క్వేర్. ఇప్పుడు ఇట్లా తీసుకుందాం యాక్సిస్, ఇట్లా తీసుకుందాం. ఇట్లా తీసుకుంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, రైట్. ఉన్నది ఏంటిది, ఈ మాస్ ఉంటుంది, ఈ మాస్ ఉంటుంది. ఎంత డిస్టెన్స్ లో ఉంది, l/√2. సో ఒక్కొక్క దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ml²/2 అంటే ml/√2 హోల్ స్క్వేర్. సో డైరెక్ట్ రాసేసిన. ఇంకొక దాని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కూడా ml²/2. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు వచ్చిన ఆన్సర్ ml², రైట్. సో అన్నిటికంటే తక్కువ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉన్నది ఈ మూడు కేసెస్ లో అయితే వెన్ యూ టేక్ త్రూ ద డయాగ్నల్, ఇట్లా తిప్పుతున్నాం అనుకో, ఇట్లా తిప్పుతున్నాం అనుకో ఈజీగా తిరుగుతుంది అనమాట, ఈజీగా, రైట్. సో ఇట్లా తిప్పినా సేమ్. ఓకే, రైట్. సో ఇంకా ఆలోచించుకుంటే వాట్ ఇఫ్ ఇంతకుముందున్న పాయింట్ మాసెస్ రీప్లేస్ చేసి సాలిడ్ స్పియర్స్ హాలో స్పియర్స్ పెట్టేస్తే పరిస్థితి ఏంటి చూద్దాం. సి ఇన్ కేస్ ఇదే ఇంతకుముందున్న సిచ్యువేషన్, జస్ట్ పాయింట్ మాసెస్ తీసేసి ఐఎమ్ కీపింగ్ సమ్ స్పియర్స్. ఓకేనా, ఎట్లా పెడదాం, రైట్. సో చూడండి ఇక్కడ ఒక స్పియర్, ఎగ్జాక్ట్లీ ఇట్లా. ఇక్కడ ఒక స్పియర్ సాలిడ్ తీసుకుందాం, ఇక్కడ ఒక స్పియర్, రైట్. సో దీస్ ఆర్ ద స్పియర్స్. ఇప్పుడు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అడుగుతున్నాడు. సార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏంటి సార్, అబౌట్ విచ్ యాక్సిస్? అది ఇంపార్టెంట్, అబౌట్ విచ్ యాక్సిస్ అనేది ఇంపార్టెంట్. అబౌట్ దిస్ యాక్సిస్, అబౌట్ దిస్ యాక్సిస్. ఓకేనా, అబౌట్ ఈ యాక్సిస్ అడుగుతున్నాడు. ఇప్పుడు చెప్పండి ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ విచ్ టైప్ ఆఫ్ స్పియర్ ఐ సెడ్ ఇట్ ఈస్ అ సాలిడ్ స్పియర్. సాలిడ్ స్పియర్ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, 2/5 mr², రైట్. మరి ఇంతకుముందు పాయింట్ మాసెస్ నుంచి పోతున్నాయి కాబట్టి వాటి నుంచి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 0 వేసుకున్నాం. మరి 0 అవుతావా? నో, యూ షుడ్ నాట్ టేక్ 0. ఎందుకు, ఇది ఒక కంటిన్యూస్ బాడీ, ఇది ఒక పెద్ద బాడీ. ఓకే, దానికి ఆల్రెడీ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్పియర్ అబౌట్ ఇట్స్ యాక్సిస్ కదా 2/5 mr². సో అప్పుడు ఈ రెండింటిని ఎట్లా 0 చేస్తావు, చేయడానికి లేదు. సో అబౌట్ ఈ యాక్సిస్ కాబట్టి దీనికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా 2/5 mr² ఉంటుంది, రైట్. దీనికి కూడా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుంది, 2/5 mr² ఉంటుంది. ఇక్కడ రాసుకుందాం, 2/5 mr², 1, ఇది 2. దీనికి కూడా ఎంత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, 2/5 mr². డన్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత అనుకుందాం, లెట్స్ సే దీని రేడియస్ ఆఫ్ ద స్పియర్ r అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ లెట్స్ సే సంథింగ్ లైక్ l అనుకుందాం. ఓకేనా, రైట్. ఈ సెంటర్ నుంచి ఈ సెంటర్కి డిస్టెన్స్ l అనుకోండి, స్క్వేర్ కదా. ఇప్పుడు దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, రైట్. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సి దిస్ ఈజ్ అ స్పియర్, ఇది ఒక స్పియర్. సో దీని న్యాచురల్ యాక్సిస్ ఆర్ సెంటర్ ఆఫ్ మాస్ ఏంటిది, ఇది. దీని వాల్యూ కూడా ఎంత, 2/5 mr². బట్ మీరు ఫైండ్ అవుట్ చేసేది అబౌట్ ఈ యాక్సిసా లేకపోతే ఇక్కడ ఉన్న యాక్సిసా? అబౌట్ ఈ యాక్సిస్ కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, l. మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది IP. ఈ స్పియర్ యొక్క మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఈ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది, IP ఈజ్ ఈక్వల్స్ టు 2/5 mr² ప్లస్ ml². దీనికి కూడా అంతే కదా. సో ప్లస్ 2 ఇంటూ ఇది కలిపి రాసేస్తున్నా, 2/5 mr² ప్లస్ ml². దిస్ ఈస్ టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సిస్టమ్. హాలో అంటే 2/3 mr² రాసేయండి. ఓకేనా, మీకు ఈ పాయింట్ అర్థం కావాలి క్లియర్గా. అబౌట్ ఈ యాక్సిస్ కాబట్టి దీనికి ఓన్లీ 2/5 mr² ఉంటుంది. బట్ ఈ స్పియర్ కి అబౌట్ ఈ యాక్సిస్ అని అంటే యూ షుడ్ అప్లై ప్యారలల్ యాక్సిస్ థియరం. ఇది యాక్సిస్, ఈ యాక్సిస్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, l డిస్టెన్స్ లో ఉంది, రైట్. సో ప్యారలల్ యాక్సిస్ థియరం ఎంత, ICM ప్లస్ mx². ICM అనేది 2/5 mr², x అంటే ఇక్కడ l, సో ml². అట్లా కింద దానికి కూడా సేమ్ పరిస్థితి కదా. సో మల్టిప్లై విత్ 2, లైక్ దట్ యూ హ్యావ్ టు డూ. నెక్స్ట్ క్వశ్చన్, మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ యూనిఫామ్ రాడ్ ఆఫ్ లెంత్
సో దిస్ ఈస్ xy యాక్చువల్లీ. ఇది x, ఇది y. ఈ యాక్సిస్ చుట్టూ తిరుగుతుందట. మనకి యాక్సిస్ ఇట్లా పర్పెండిక్యులర్ ఉంటే ml²/12 అని తెలుసు. మరి ఇట్లుంటే ఏం చేద్దాం? సో దీనికి షార్ట్ కట్ ఏంటి అంటే యూ కెన్ టేక్ ఇది ఆల్ఫా అంటే ఇది L cos ఆల్ఫా, ఇది L sin ఆల్ఫా. సో యూ కెన్ రైట్ ml² జనరల్గా ml² sin² ఆల్ఫా అని రాయొచ్చు by 12. బట్ ఇక్కడ L అంటే 2L. సో L తీసేసి యూ కెన్ సబ్స్టిట్యూట్ m into 2L whole square sin² ఆల్ఫా by 12. సో 4 4 3. సో ml² sin² ఆల్ఫా by 3 అవుతుంది. ఇది ఆన్సర్. జనరల్గా ఇది షార్ట్ కట్, బట్ ఇట్లా వద్దు చేయడం. ఎందుకనంటే యూ మస్ట్ నో ఇంటిగ్రేషన్స్ తోని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే L cos ఆల్ఫా, L sin ఆల్ఫా కాంపోనెంట్స్గా డివైడ్ చేసి చేసినాం. బట్ దట్ ఈస్ నాట్ ప్రిఫరబుల్. వాట్ టు డూ అని అంటే దీన్ని కొంచెం ఇట్లా రొటేట్ చేస్తాం, కొంచెం ఇట్లా తిప్పుతాం. సో ఇది యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అవుతుంది. సో దిస్ బికమ్స్ రాడ్. అర్థమైనా? ఇది రాడ్ అయిపోయింది ఇప్పుడు. సో నౌ ఐఎమ్ కన్సిడరింగ్ ఎ స్మాల్ ఎలిమెంట్. ఏం ఎలిమెంట్? స్మాల్ ఎలిమెంట్, రైట్? ఈ పాయింట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది అంటే ఈ స్మాల్ ఎలిమెంట్ x డిస్టెన్స్ లో ఉంది. ఈ లెంత్ ఎంత అంటే dx, దీని మాస్ ఎంత అంటే dm. ఇదే మన ట్రెడిషనల్ ప్రాసెస్, రైట్? సో ఇది x డిస్టెన్స్ లో ఉంది. ఇది ఆల్ఫా అయితే ఏం చేంజ్ అవ్వదు కదా, ఇది ఆల్ఫానే అవుతుంది. ఇక్కడ నేను ఒక పర్పెండిక్యులర్ గీస్తే ఈ కాంపోనెంట్ అనేది x sin ఆల్ఫా అవుతుంది. ఏమవుతుంది? x sin ఆల్ఫా. ఓకేనా? ఎందుకనంటే యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఎలిమెంట్ ఎంతెంత డిస్టెన్స్ లో చేంజ్ అవుతుందో అది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలిమెంట్ చూసుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్, ఎంత డిస్టెన్స్, అట్లా ఎట్లా పెరుగుతుందో అది చూసుకోవాలి. సో వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ అ పార్టికల్? dmx². ఎంత? dmx². x² అంటే ఇక్కడ ఎంత? x sin ఆల్ఫా అంటే x² sin² ఆల్ఫా. ఎస్. ఎక్కడి నుండి ఎక్కడికి ఇంటిగ్రేట్ చేయాలి అది కూడా ఇంపార్టెంటే కదా. ఫైన్. సో మీరు తీసుకున్నది ఏంటిది? 0 to x. ఇక్కడ O ఆరిజిన్, ఇక్కడ నుంచి ఇక్కడికి L లెంత్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా లెంత్ L. ఎందుకంటే మొత్తం లెంత్ ఎంత? 2L. మొత్తం లెంత్ ఎంత? 2L, రైట్? సో ఫ్రమ్ హియర్ టు హియర్ ఇట్ ఈస్ L, ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఇట్ ఈస్ L. సో ఎక్కడ నుండి ఎక్కడికి ఇంటిగ్రేట్ చేద్దాం? సి సింపుల్. 0 to L, 0 to -L. దాని బదులు యూ కెన్ టేక్ స్ట్రైట్ అవే -L to +L అని తీసుకోవచ్చు కదా, అయిపోతుంది. ఇంటూ dx. dm అంటే ఏం రాసుకోవచ్చు? dm is nothing but total mass by total length. Total length is 2L. Small mass by small length. So you can write dm as dm ni m by 2L into dx and రాయొచ్చు. ఓకేనా? సో సబ్స్టిట్యూట్ చేయండి. m by 2L into dx into x² sin² ఆల్ఫా. sin² ఆల్ఫా బయట రాయొచ్చు. x² dx అని అంటే డైరెక్ట్ రాసేస్తున్నా x పవర్ 3/3 అవుతుంది. ఓకేనా? నౌ సబ్స్టిట్యూట్ లిమిట్స్. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. L³ ప్లస్ L³ 2L³ అవుతుంది. సో డైరెక్ట్ రాస్తున్నా 2L³ m sin² ఆల్ఫా by 3 into 2 6L. సో చూడండి, ఇక్కడ 2 1s are 2 3s, ఇక్కడ L², ఇక్కడ L. ఓకే. సో ఫైనల్లీ వాట్ వి గాట్ ఆన్సర్? ml² sin² ఆల్ఫా by 3, రైట్? ఇంతకుముందు చెప్పిందే వచ్చింది. బట్ ఈ ప్రాసెస్ ఇస్ బెటర్. ఎందుకనంటే మీకు మళ్ళీ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ చేంజ్ చేసేది అనుకోండి, మళ్ళీ ఇబ్బంది పడతారు. నెక్స్ట్ 3 rings each of mass m, రేడియస్ r. ఇట్లా రింగ్స్ ఉన్నాయి. నేను రింగ్స్ చెప్తున్నా, మీ మైండ్లో ఏం తిరగాలి? ఓకే, ఇవి స్పియర్స్ అయితే ఎట్లా, అర్థమైనా? స్పియర్స్ అయితే ఎట్లా, అట్లా కూడా ఆలోచించాలి. ఇట్లా 3 rings పెట్టేసి ఉన్నాయి. అబౌట్ దిస్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అడుగుతున్నాడు. ఫస్ట్ ఈ రెండింటి గురించి మర్చిపోండి. ఒక రింగ్కి యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇట్లా ఉంటాయి. ఇట్లుంది అని అంటే పర్పెండిక్యులర్ టు ప్లేన్ లేదు, ప్యారలల్ టు ప్లేన్. ప్యారలల్ టు ప్లేన్ ఉన్నది. ఇగో ఇది పరిస్థితి. సి లైక్ దిస్. ఇట్లుంటే పర్పెండిక్యులర్ టు ప్లేన్ ఉన్నట్టు. ఇట్లుంది. ఇట్లుంటే ఏంటిది ఆన్సర్? సార్ తెలియదు సార్.
తెలియకపోతే ప్రాబ్లం లేదు, యూ కెన్ అప్లై పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. మనకి ఇది తెలుసు కదా, ఇదెంత mr², రైట్? సో యూ డోంట్ నో దిస్, ఇదైనా ఒకటే. సో ఇది iy, ఇది ix. మనకేం తెలుసు, ix అయినా iy అయినా సిమెట్రీ, నో ప్రాబ్లం. సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం iz is equals to ix plus iy. iz తెలుసు ఎంత, mr². ix అయినా iy అయినా ఒకటే కాబట్టి 2ix అని రాసేస్తా. సో ix or iy ఎంత, అది mr²/2 వచ్చేసింది కదా. ఓకే, దీని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత, mr²/2. మైండ్ లో పెట్టుకోండి. సో I1 ఇది ఫస్ట్ రింగ్ అనుకుందాం, విచ్ ఈస్ mr²/2. నెక్స్ట్ ఈ రింగ్ కావాలనంటే ఇది కదా రింగ్, ఇది ఎట్లాగో నాకు వచ్చేసింది ఎంత, ఇది mr²/2. ఇప్పుడు ఈ యాక్సిస్ దీనికి ప్యారల్ గానే ఉంది కదా, రైట్? ఎంత డిస్టెన్స్ లో ఉంది, r డిస్టెన్స్ లో ఉంది. చెప్పండి ప్యారల్ యాక్సిస్ థియరం ఫార్ములా, ICM plus mx². ICM ఎంత, mr² plus mx², సారీ mr²/2 plus mx² plus mr². ఈ రింగ్ కూడా సేమ్ సిచ్యువేషన్. సో ఇదంతా ఇది 3mr²/2. సో I2 and I3 రెండు సేమ్. సో I2 is equals to I3 which is 3mr²/2. మరి టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి మనకి ఎప్పుడైనా సిస్టమ్ని కావాలంటే ఇవన్నీ యాడ్ చేయండి. సో I1 plus I2 plus I3 టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత అయిపోతుంది, mr²/2 plus 3mr²/2 plus 3mr²/2. సో యూ విల్ బి గెటింగ్ 6 అంటే 3mr² plus mr²/2, 3mr² plus mr²/2, 7mr²/2 వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, ఇక్కడ I2 plus I3 డైరెక్ట్ 3mr²/2 plus 3mr²/2 3mr² అని రాసేసిన, అట్లా మనకి ఆన్సర్ వస్తుంది. సో మీరు స్పియర్స్ నుంచి ఆలోచించండి. స్పియర్స్ నుంచి ఆలోచిస్తే హాలో స్పియర్ అనుకోండి 2/3mr², ఇది 2/3mr² కి ఈ యాక్సిస్ ప్యారల్ ఉంది, అట్లా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సి ఇప్పుడు 2 స్పియర్స్ ఈచ్ ఆఫ్ మాస్. ఓకే, ఏం స్పియర్స్ అన్నాడు, ఇవి సాలిడ్ అన్నాడా హాలో అన్నాడా, ఏమి ఇవ్వలేదు కదా. సాలిడ్ స్పియర్స్ తీసుకుందామా. ఓకే, లెట్స్ సే దీస్ ఆర్ సాలిడ్ స్పియర్స్. ఓకే, మాస్ m, రేడియస్ r/2. నేను r తీసుకున్నాను. దిస్ ఈస్ r/2, ఇది కూడా r/2. ఆర్ కనెక్టెడ్ విత్ మాస్లెస్ రాడ్. ఈ ఎల్లో కలర్ లైన్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది ఒక మాస్లెస్ రాడ్. 2r, length 2r as shown in the figure. What will be the moment of inertia of system about axis passing? About this axis moment of inertia ఎంత? That is question. Simple. First ఈ స్పియర్ కి ఒక్కటే చూసుకోండి, ఈ ఒక్క స్పియర్ కి చూడండి, ఇది ఫస్ట్ స్పియర్. Moment of inertia of first sphere is 2/5 mr². r² అంటే ఎంత, r/2 whole square. అయిపోయిందిగా, అయిపోయింది అంతే, ఇంకేం లేదు. ఫస్ట్ స్పియర్ కి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ స్పియర్ కి అబౌట్ దిస్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ స్పియర్ కి అబౌట్ దిస్ యాక్సిస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫైండ్ అవుట్ చేయాలి. సో లెట్స్ సే దిస్ ఇస్ సెకండ్ స్పియర్. సో ఇది సెకండ్ స్పియర్, ఇక్కడ యాక్సిస్ ఉంది. ఈ డిస్టెన్స్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అనేది ఎంత, 2r. అబౌట్ ఈ యాక్సిసే కదా మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది, అంటే ఇది ఐపీఏ కదా. నాకు ఇది తెలుసు, ఇదెంత 2/5 mr². సో నాకు ఐపీ కావాలి. ఐపీ వాల్యూ ఎంత, సి ఐపీ ఈజ్ నథింగ్ బట్ ICM ప్లస్ mx². ICM వాల్యూ 2/5 mr² ప్లస్ mr² అంటే ఇక్కడ r/2 కదా, సారీ ఇక్కడ r/2, ఎందుకంటే రేడియస్ ఎంత r/2 కదా. సో r/2 హోల్ స్క్వేర్. సో mr/2 హోల్ స్క్వేర్ ప్లస్ mx². x అంటే ఎంత ఇక్కడ 2r హోల్ స్క్వేర్. దీని IP అనుకోండి లేకపోతే I2 అనుకోండి. ఓకే, సో ఐ వాంట్ టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఎంత, టోటల్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. ఆల్రెడీ నాకు I1 వచ్చింది, ఇక్కడ I2 వచ్చింది, ఈ రెండు యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్. హాలో స్పియర్ అంటే 2/3 తీసుకోండి.
Coming to the last numerical for today's class. See, idoka square lamina. Okay, square lamina ante manaki perpendicular to the plane about its center anna ledu parallel to the plane about its center anna one end anna ivanni easy ga cheyochu లేదా perpendicular to the plane ఇదైనా చేయొచ్చు. ఓకే, డన్. అట్లీస్ట్ ఈ డయాగ్నల్ కి ప్యారలల్ గా ఉన్నా కూడా ఈజీగా చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఒక డయాగ్నల్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ లెట్స్ సే దిస్ ఇస్ ద డయాగ్నల్ లైక్ దిస్. ఓకేనా? ఇప్పుడు ఈ డయాగ్నల్ కి ప్యారలల్ గా ఉందా? లేదు. ప్యారలల్ యాక్సిస్ ఏమో అప్లై చేయడానికి లేదు. మరి ఎట్లా సార్? సి, మీకు డయాగ్నల్స్, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ టేక్ డయాగ్నల్స్ లైక్ దిస్. ఈ డయాగ్నల్స్ కి ఇది పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అప్లై అవుతుంది. ఇట్లనే అప్లై అవ్వాలని ఏం లేదు. మీరు ఏ టూ పర్పెండిక్యులర్ యాక్సిస్ తీసుకున్నా, అంటే మీరు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఎట్లా తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఈ రెండు ఇక్కడ పర్పెండిక్యులర్ ఉన్నాయి, ఇట్లా పెట్టినా పర్పెండిక్యులరే ఉంటాయి, ఇట్లా పెట్టినా పర్పెండిక్యులరే ఉంటాయి, ఇట్లా పెట్టినా పర్పెండిక్యులరే ఉంటాయి. ఓకే, సో నీడ్ నాట్ టు బి ఆల్వేస్ లైక్ దిస్. మీరు ఎట్లా తిప్పినా కూడా పర్పెండిక్యులర్ గానే ఉంటాయి. ఇది మైండ్ లో పెట్టుకోండి, ఈజీగా సార్ట్ అవుట్ చేసుకుందాం. ఓకే, సో వాట్ వీ మస్ట్ డూ ఇస్, ఫస్ట్ ఇక్కడ 15 degrees ఉంది కదా. ఓకే, డన్. మనం ఏం చేద్దామంటే ఈ యాక్సిస్ కి ఒకటి ప్యారలల్ యాక్సిస్ గీద్దాం, విచ్ షుడ్ పాస్ త్రూ ద సెంటర్. ఇప్పుడు ఇది సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ అని అనుకుందాం. ఫర్ అన్ ఇన్స్టెన్స్ లెట్స్ సే దిస్ ఇస్ సెంటర్ ఆఫ్ స్క్వేర్. సో నౌ వాట్ టు డూ, నేను ఒక యాక్సిస్ కన్సిడర్ చేయాలి. ఆ యాక్సిస్ అనేది పాసింగ్ త్రూ సెంటర్ ఉండాలి, ఎట్ ద సేమ్ టైం దీనికి ప్యారలల్ గా ఉండాలి. ఏం చేద్దామనంటే ఫస్ట్ దీనికి ఇట్లా ప్యారలల్ గా గీసుకుంటాం. ఓకే, ప్యారలల్ ఉన్నదా చూసుకుందాం. రైట్, దిస్ ఇస్ ప్యారలల్. సో స్ట్రైట్ అవే ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం, విచ్ ఇస్ పాసింగ్ టు ద సెంటర్. క్లారిటీ వచ్చింది కదా, డన్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఒకటి ఏంటది, ఈ రెండిటికి మధ్య ఉన్న డిస్టెన్స్ ని ఫైండ్ చేయాలి. ఎందుకు సార్? అది ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే, సగం ప్రాసెస్ అయిపోయినట్టే, అంతే. సి, ఫస్ట్లీ అబౌట్ దిస్ సెంటర్ ఈ యాక్సిస్ పాస్ అవుతుంది, డన్. ఇంకొక యాక్సిస్ దీనికి పర్పెండిక్యులర్ ఉండేది సమ్వేర్ ఇట్లా ఉంటుంది, సమ్వేర్ ఇట్లా. దీనికి పర్పెండిక్యులర్ ఉండేది, రఫ్ కట్ వాచేస్తున్నా, రెడ్ కలర్ పెడతాం దీనికి, అట్లా సమ్వేర్. అర్థమైందా? ఈ రెండు యాక్సిస్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి కదా, ఒకదానికి పర్పెండిక్యులర్ ఉంది కదా. ఒకటి ఐఎక్స్ అనుకోండి, ఒకటి ఐవై అనుకోండి. సార్ ఎక్స్ అంటే ఎప్పటికి హారిజంటల్ గానే ఉండాలి సార్, వై అంటే ఎప్పటికి వర్టికల్. నో, యూ కెన్ రొటేట్ ద యాక్సిస్. ఎట్లా రొటేట్ చేసినా ఎక్స్ వై అయితే పర్పెండిక్యులర్ గానే ఉంటాయి. సో ఇది ఎక్స్, ఇది వై. ఇప్పుడు ఇది ఏమైంది? పర్పెండిక్యులర్ యాక్సిస్ కదా. ఎస్ ఆర్ నో? ఇదేమైంది? ఇప్పుడు పర్పెండిక్యులర్ యాక్సిస్ అయింది. పర్పెండిక్యులర్ యాక్సిస్ ఆల్రెడీ నీకు ఫార్ములా తెలుసు. ఎంత సార్? సార్ m/12 × l² + b². అది రెక్టాంగులర్ లామినాకి కదా. మరి ఇక్కడ ఎల్ అన్నా బి అన్నా రెండు ఒకటే కదా. సో అబౌట్ దిస్ యాక్సిస్ అయితే మనకి ఫార్ములా ఏంటిది? ml²/6 iz. ఎంత ఇది? ml²/6. అప్పుడు ix ఎంత అవుతుంది? iy కూడా సేమ్ అంతే అవుతుంది కదా. వాట్ వి నో పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం, iz = ix + iy. ix + iy అయినా 2ix అయినా ఒకటే. బట్ iz అంటే నాకు ఎంత తెలుసు? ml²/6. ఈ 2 కూడా ఇటు వచ్చింది అనుకోండి, నాకు ml²/12 అవుతుంది, విచ్ ఈస్ ix. రైట్? అంటే ఐ గాట్ ml²/12. దిస్ ఈస్ moment of inertia of the axis which is passing through center of mass. ఇప్పుడు నాకు ఈ IP కావాలి. IP కావాలంటే ఏం చేద్దాం సార్? IP is nothing but ICM plus mx². x is nothing but parallel distance. ఇది x. ఓకేనా? సో ICM ఆల్రెడీ నాకు తెలుసు, ఎంత? ml²/12. డన్. ml²/12 ప్లస్ mx². అర్థమైందా? ఎందుకు x వస్తే మొత్తం ఆన్సర్ వచ్చేసింది? అట్లా చెప్పింది ఎందుకే. x వచ్చింది అనుకో ఆన్సర్ వచ్చేసినట్టు. సార్ మరి x ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దాం సార్? సో x రావాలి అని అంటే చిన్న చిన్న జామెట్రీ స్టెప్స్, పెద్ద గేమ్ లేదు అక్కడ.
సి ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇది డయాగ్నల్, ఇదైతే క్లారిటీ ఉంది నాకు. ఇదేంటిది? ఇది డయాగ్నల్. సో ఈ డయాగ్నల్ ఎంత యాంగిల్ చేస్తుంది నాకు? స్క్వేర్ సైడ్ తోని 45 degrees చేస్తుంది సార్. ఓకే ఫైన్. సో డయాగ్నల్ లెంత్ ఎంత మరి? ఈ మొత్తం డయాగ్నల్ ఏమో L√2 అంటే అందులో హాఫ్ ఉంటుంది. ఈ లెంత్ L కదా, సో మొత్తం డయాగ్నల్ L√2 అందులో హాఫ్ అంటే L/√2. సూపర్ రైట్. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది నాకు ఈ ప్యారలల్ డిస్టెన్స్ కావాలి, ప్యారలల్ x డిస్టెన్స్. సో అగైన్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ, గ్రీన్ తీసుకున్నాం, ఇంకా గ్రీన్ సిగ్నల్ అన్నట్టు రైట్. సో రైట్ ఇక్కడ నుంచి ఒక ప్యారలల్ డిస్టెన్స్ ఈ ఎక్స్, ఏం లేదు ఎక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టు, అంత సింపుల్. ఇది ఎక్స్ అంటే ఇది కూడా ఎక్సే, ఓకేనా? ఇది 45 degrees, ఇది 15 degrees. వాట్ అబౌట్ దిస్ యాంగిల్? దిస్ యాంగిల్ ఇస్ మొత్తం కలిపితే 90 degrees రావాలి కదా. ఇట్ ఈస్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్. ఇది ప్యారలల్, ఇది పర్పెండిక్యులర్. ఓకే, సో మొత్తం కలిపితే 90 degrees రావాలంటే దిస్ షుడ్ బి 30 degrees. అయిపోయింది ఇంకా. సో ఇక్కడ నుండి మీకు కాస్ థీటా అప్లై చేసిన అనుకో, యూ కెన్ సీ క్లియర్లీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇదేమో గ్రీన్, ఓకేనా, ఇదేమో బ్లూ, ఓకే, ఇదేమో ఎల్లో రైట్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దిస్ ఈజ్ ఎక్స్, ఇదంతా L/√2 రైట్. ఈ డిస్టెన్స్ తో నీకు సంబంధం లేదు, మనకు కావాల్సింది ఎక్స్. సో దిస్ ఈజ్ 30 degrees. So what is cos 30? Cos 30 is nothing but adjacent by hypotenuse L/√2. So నీకు x value వస్తుంది కదా. What is x value? x is equals to L/√2 cos 30. Cos 30 వాల్యూ ఎంత? √3/2 అంటే √3 L/2 ఇది x వాల్యూ. వన్స్ యూ గాట్ x, ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఎంత? ml²/12 ప్లస్ mx² x² ఇది మొత్తం స్క్వేర్ చేసేయాలి. 3l² 2² 4 ఇంటూ √2² 2. సో ఇక్కడ 4 2s 8 అవుతుంది. సో ml²/12 ప్లస్ 3ml²/8. ఎల్సిఎం ఎంత? 24. 2 times under 2ml² plus 3 times under 9ml². అంతేనా? 8 3s are 24, 3 3s are 9. అంతే. సో 9 2 and it is 11. So 11ml²/24. So this is the answer for the question. Okay, so that's it children for today's class. I hope you enjoyed. So మనకి ఇంకా కొన్ని మిస్సెలేనియస్ ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం. అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి కొంచెం మాస్ తీసేస్తే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎట్లా చేంజ్ అవుతుంది రైట్. అండ్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్స్, ఇంకా డిఫరెంట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్స్ తీసుకొని కూడా ఒక క్లాస్ ప్లాన్ చేద్దాం. ఏంటిది? కంప్లీట్ న్యూమెరికల్స్ ఉండేటట్టు. దెన్ ఒకసారి అది అయిపోయింది అనుకోండి, ఇంకా టార్క్ గురించి డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ రోలింగ్ మోషన్ ఇవన్నీ కంటిన్యూ అవుతాయి. సో డూ వాచ్ దిస్ సిరీస్, డోంట్ మిస్ దిస్. మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేయండి. ఓకే, సో విల్ మీట్ సూన్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ, బాయ్.